సుందరకాండలు, భగవద్గీతలు, భాగవతాలు మళ్ళీ 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 పారాయణ చేస్తున్న వాళ్ళంతా గమనించండి, ఇది వృధాశ్రమ. ఇది కేవల పారాయణ వల్ల ఏ ప్రయోజనము రాదండి. మీకు ఇబ్బందిగా ఉండొచ్చు కానీ ఈ మాట నేను మొహమాటం లాగిన ఇన్నిసార్లు పారాయణ చేయడం అనే ప్రక్రియ మానేస్తే తప్ప అసలు జీవిత వాస్తవాల్లోకి మనం వెళ్ళమంట. అసలు ఇది ఎన్నిసార్లు చదివితే అంత పుణ్యం అన్నంతకాలం చదువుతూనే ఉంటాం. అలాగంటే ఆవు గడ్డి మేసినట్టే మనం అలా తింటూనే ఉంటాం గ్రంథాన్ని. అసలు ఈ లెక్కలు పెట్టడం, పారాయణ చేయడం మానేయాలి. ఒక్కసారి చదివినా మనకు అర్థం కాలేదంటే ఏంటది? అర్థమయ్యే వరకు ఆ ఒక్క పద్యంలోనే ఉందా, ముందుకెళ్ళద్దు. ఒకటే అర్థమైతే చాలు. అంటే ఈ లెక్కలు పెట్టకూడదండి. ఈ లెక్కలే కొంపలు ముంచేస్తే ఇవే జ్ఞాపకాలు అయిపోతాయి. అందుకే చిత్రగుప్తుడు, ఉచ్ఛ్వాస, నిశ్వాస మీరు గమనించండి. మన ఊపిరికి తెలియకుండా మనం ఏ పని చేయలేం. మనస్సులో ఉన్న జ్ఞాపకాలన్నీ ఊపిరి రూపంలో బయటకెడుతున్నాయి. పైగా బయట ఏ వాతావరణం ఉంటే ఆ ఆలోచనలు మనకు వస్తాయి. అందుకే ప్రశాంత వాతావరణంలో కణ్వ మహర్షి ఆశ్రమంలాగా శాంతిమయ వాతావరణం మన చుట్టూ ఉండేలా చూసుకోవాలి. హింసాత్మకమైన వాతావరణం చుట్టూ ఉందంటే గాలి రూపంలో నువ్వు పీలుస్తున్నావు దాన్ని. అందుకని నీ మనస్సులోకి ఆలోచనలు ప్రవేశిస్తాయి. ప్రమాదం అది. అలాగే మనలో క్రూరమైన ఆలోచనలు, హింసాత్మకమైన ఆలోచనలు ఉన్నాయనుకోండి, గాలి వదిలిపెడుతున్నాం మనం, అవి బయటికి వెళ్ళి బయట సమాజాన్ని కలుషితం చేస్తాయి. అంటే తమోగుణ సంబంధమైన ఆలోచనలు, క్రౌర్యం, హింస ఇవి ఉన్నాయే, బయట నుంచి మనలోకి వచ్చినా ప్రమాదమే, మనలోంచి బయటికి వెళ్ళినా ప్రమాదమే. అంటే ఏం చేయాలి? ఊపిరి తీయడం మానేస్తామా, ప్రాణాలు పోతాయి. ఈ ఆలోచననే మార్చుకోవాలి. ఈ ఆలోచననే మార్చుకోవాలి. అంతవరకు వాతావరణం మారదు. ప్రపంచం అంతా మారాలంటాడు, వీడు మారడు. వీడి వల్ల కొంత కుళ్ళిపోతుంది ఆ విషయం, వీడి వల్ల కొంత కుళ్ళిపోతుంది. కావాలని కారణం ఉచ్ఛ్వాస నిశ్వాస. అంటే అది ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు తెలియకుండా మనం ఏ పని చేయలేము. వాళ్ళిద్దరే భటులు. ఎవరికి చెప్తారట? చిత్రగుప్తుడికి చెప్తాడు. చిత్రగుప్తుడి పేరంటే అర్థం ఏంటి? అది నిజానికి చిత్తగుప్తుడు. చిత్తంలో గుప్తంగా ఉండే జ్ఞాపకమే చిత్తగుప్త. అది మామూలుగా చిత్రగుప్త అని కొంచెం రహస్యంగా చెబుతారు. సంస్కృతంలో పేర్లు అలాగే ఉంటాయి. ఎవరో ఒకరు చెబుతారులే, తర్వాత ముందు ఇలా చెబుదాం అని చెబుతారంతే. ఆ పద్ధతులు అలా ఉంటాయి. చిత్ర అంటే బొమ్మ అనుకున్నా పర్వాలేదు, మన జ్ఞాపకాలన్నీ బొమ్మల రూపంలోనే ఉంటాయి. అందుకే మనం ఊహించుకున్నప్పుడు చూడండి, మనుషులు, బొమ్మలు ఏవో కనపడుతూ ఉంటాయి. భావాలన్నీ బొమ్మల రూపంలో ఉంటాయి. ప్రతి భావం బొమ్మ రూపం ధరిస్తుంది అనడానికి మీకు ఒకటే ఉదాహరణ. మీరు ఎవరితోనైనా అపరిచితులతో ఫోన్ మాట్లాడినప్పుడు చూడండి, కొత్త వాళ్ళు ఎవరో ఫోన్ చేశారు అనుకోండి, వాళ్ళు ఫోన్ చేసిన వెంటనే మీరు కళ్ళు మూసుకోండి, వాళ్ళ రూపం మీ కళ్ళలో, మీ మనసులో వచ్చేస్తుంది. మనకు తెలియని మనిషి, మనకు తెలిసిన మనిషి ఫోన్ చేస్తే రూపం రావడం విచిత్రం కాదు. ఎలాగో తెలిసిన వాడు వస్తుంది. తెలియని వాడు ఫోన్ చేస్తే రూపం ఎలా వస్తుందండి? అంటే మన మనసు బొమ్మ కట్టేసింది. అదే చిత్రగుప్త. పైగా మీరు చాలాసార్లు గమనించండి, అలా ఫోన్ చేసిన వ్యక్తి ఒకసారి మనకు బొమ్మ రూపంలో కనిపించాక అతను ఎప్పుడు ఫోన్ చేసినా అదే బొమ్మ వస్తుంది. ఇంకా అయిపోయింది, ఇంకా ఫిక్స్ అయిపోయింది. అక్కడ మన మనసు దాన్ని ఖాయం చేసేసుకుంది. అదే బొమ్మ వస్తుంది. కానీ ఇంకో ఆశ్చర్యం గమనించండి. నిజంగా ఆ వ్యక్తి మీకు కనిపించినప్పుడు గమనించండి, పూర్తి భిన్నంగా ఉంటాడు మీకు వచ్చిన రూపానికి. మీరు లావుగా కనిపిస్తే ఆయన సన్నగా ఉంటాడు. మీకు పొడుగ్గా కనిపిస్తే ఆయన సన్నగా పొట్టిగా ఉంటుంది. నేను చాలా చోట్ల చూశాను. నా కార్యకర్తల కార్యక్రమాల కోసం ఫోన్ చేస్తారు. ఆ కంఠాన్ని బట్టి నేను ఏదో లావుగా ఇంత లావు ఉంటాడని ఊహించేవాడిని. తీరా రైలు దగ్గరికి నా సంచి పట్టుకోవడానికి ఆయన వచ్చేసరికి రమణారెడ్డిలే కనపడేవాడు. ఇదేమిటి నాకు కనపడిన రూపం వేరు. అదంతే మరి ఆయన గొంతు స్వరాన్ని బట్టి రూపం వచ్చేసింది. సరిగ్గా ఇప్పుడు అర్థమవుతుంది కదండి. వేదం ఒక మాట చెప్పింది, దాని తర్వాతే దాని ఆధారంగా తర్వాత శ్లోకం వస్తుంది. అందుకే ఇది ఎత్తుకున్నా. వాచారంభణం వికారో నామధేయం. మొత్తం లోకంలో ఉన్నటువంటి దృశ్యం అంతా కూడా వాక్కు కారణంగా ఏర్పడింది. వాక్కు రూపం ధరిస్తుంది అని మనకు కొన్ని మాటలు వినపడగానే ఆ మాటలు ఒక బొమ్మ గీసేసాయి. ఆ బొమ్మ నిజం కావాలని ఏం లేదు. నీకున్న వాక్కు నీ అలవాటు ప్రకారం అదేదో గీసేసింది. ఇటువంటి కంఠధ్వని ఉంటే లావుగా ఉంటాడు, ఇటువంటి కంఠధ్వని ఉంటే ఆడవాళ్ళు అయి ఉంటారు, ఇటువంటి కంఠధ్వని ఉంటే జుట్టు బాగా ఉంటుంది. ఏవో ఉన్నాయి నీ మనస్సులో. ఆ జ్ఞాపకాలే ఒక బొమ్మను నిర్మాణం చేసేసాయి. తీరా మనిషి కనపడినప్పుడు అలా లేడు. చాలాసార్లు చూశాను నేను. నాకు ఇంచుమించు రోజు అనుభవం ఇది. కొత్త వాళ్ళు ఎవరో ఫోన్ చేస్తూ ఉంటారు కదా, రోజు అనుభవం. నిజంగా ఆ వ్యక్తి కనపడినప్పుడు అలా ఉండట్లేదు. అంటే మన మనస్సు మన మాయ చేస్తోంది. ఆ బొమ్మను కూడా సరిగ్గా అందించట్లేదు. అది ఉన్న వాస్తవం వేరు, ఆ బొమ్మ వేరు. మనస్సు ఎంత మాయ చేస్తుంది. ఆ మాయ చేసే మనస్సులోనే యమధర్మరాజు ఉన్నాడయ్యా పాపపుణ్యాలన్నీ. అందుకే పాపాలను లెక్క పెట్టేటప్పుడు ఆయన యమహ అంటే మనల్ని నియమిస్తాడు, మనల్ని అదుపులో పెడతాడు. అలాగే పుణ్యాలను లెక్క పెట్టేటప్పుడు ఆయన యమహ అంటే ఇంద్రియ నిగ్రహం. యమం నియమం అంటే సంయమనం అంటే నిగ్రహం. నువ్వు ఇంద్రియ నిగ్రహంతో రూపంతో ఉంటే యమధర్మరాజు నీకు పుణ్యాత్ముల్లా కనపడతాడు. ఇంద్రియ నిగ్రహం లేకుండా వెర్రి వేషాలన్నీ వేస్తే అదే యమధర్మరాజు మనకి భయంకరంగా కనపడతాడు. ఇక్కడ మనం చేసిన పనే మనకు ఆ రూపంలో కనిపిస్తుంది, ఫోన్లో కనిపించిన వాళ్ళకి.
ఇంత పచ్చి వేదాంతం అండి. ఇది అర్థం కావాలంటే జీవితంలో కూడా చిన్న చిన్న ఘట్టాలను కూడా జాగ్రత్తగా పరిణామాలని మనం అర్థం చేసుకోవాలి. సరే, అప్పుడు ధృతరాష్ట్రుడు ప్రశ్న అడుగుతున్నాడు. ఇవన్నీ పాపాలు పుణ్యాలు ఇవన్నీ అందులో మనస్సులో ఉండే జ్ఞాపకాల రూపంలో ఉంటాయి. ఆ రకంగా ఆ జీవి మనోభావాల ప్రకారమే స్వర్గం నరకం పునర్జన్మ అన్నీ వస్తాయని చెబుతున్నారు కదా, బానే ఉంది. అసలు మనిషి ఇదంతా తెలిసినప్పుడు పాపం చేయకుండా ఉండొచ్చు కదండి, పుణ్యమే చేయొచ్చు కదా అన్నాడు. ఈ మాట ధృతరాష్ట్రుడు అనడమే విచిత్రంగా ఉంది. ఈయనేమైనా తక్కువవాడా? ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతుంటే, జూదం ఆడుతుంటే, వస్త్రాపహరణం కాదండి, జూదం ఆడుతుంటే ఈ పెద్ద మనిషి ఏం చేశాడంటే కేవలం చేతకాక ఊరుకున్నవాడు కాదండి, లోపల కుళ్ళు బుద్ధి ఉందండి. పందాలు వేస్తుంటే ధర్మరాజు శకునేను పక్కనే సంజయుని కూర్చోబెట్టుకుని శకునికి ఎంత పడింది, శకునికి ఎంత పడింది, నాలుగేమని చెప్పని సలహాలు ఇచ్చాడండి. గుడ్డాడికి ఎంత తాపత్రయం ఉందండి, కళ్ళు ఉన్నవాడికి ఎంత ఉంటుందో ఆలోచించండి. మూల భారతంలో ఉంటాయి ఈ విషయాలు. ఇంకా తిక్కన గారు మర్యాద కోసం వదిలేసేటి బట్టి బాగుండదని. వ్యాసభారతం చదివితే నేను 1700 శ్లోకాలు పూర్తిగా చదివాను, అనుమానం వెళ్ళా. అందుకని అందులో ఉంటుంది ఈ విషయం. అయ్యి బాబోయ్ ధృతరాష్ట్రుడా అనుకున్నాను. పందెలు ఎలా వేయాలో చెప్పేస్తున్నాడు ఈయన. తర్వాత వస్త్రాపహరణం జరిగి ద్రౌపదితో ఏడుస్తుంటే నాకు తెలియకుండా జరిగిపోయిందమ్మా అన్నాడు. తెలియకుండా జరుగుతున్న సింహాసనంలో కూర్చొని వీడియో తీసేసి ఉద్యండి లోపల. అందుకే ఆయనకి ఘాటుగానే జవాబిచ్చాడు శనస్సుచేతుడు. రాజా, నీ మనస్సు నువ్వు పరిశీలించుకో. చెప్పేదేమిటి, ఉద్యోగపర్వం కదా ఇది, రాయబారాలు నడుస్తున్నప్పుడు కదా నాకు కబురు చేసింది. ఎప్పుడు వనవాసం కనుక ముందేం జరిగింది, సభాపర్వంలో నువ్వు చూస్తుండగానే జరిగింది కదా. అవన్నీ నువ్వు అడ్డుకోలేకపోయావుగా, ఎందుకు అడ్డుకోలేకపోయావు అని నేరుగా అనకుండా బాధపడతాడు కాబట్టి వినడం మానేస్తాడు తర్వాత. అందుకని నేరుగా అనకుండా అసలు దీనికి మూల కారణం ఒకటి ఉందయ్యా, అభిధ్యావై ప్రథమం హంతి చైనం. ఈ జీవుణ్ణి మొట్టమొదట ఆక్రమిస్తున్న దుర్భావన ఏమిటో చెబుతున్నా. ఆ మొట్టమొదట అది ఆక్రమించినప్పుడే చీమ వచ్చి ఒంటి మీద పాకినట్టుగా భావించి దులిపేసుకుని ఉంటే వాడు బాగుపడేవాడు. దులుపు కూడా ఎక్కించుకుంటాడు మీద. అభిధ్యావై ప్రథమం హంతి చైనం కామక్రోధో గృహ్య చైనం చ పశ్చాత్ ఏతాన్ బాలాన్ మృత్యవే ప్రాపయంతి ధీరస్తు ధైర్యేణ తరంతి మృత్యుం అని చెప్పాడు. రాజా, నీకు లేకపోతే ధైర్యం అందరికీ ఉండదు అనుకోకు. ఇంద్రియ నిగ్రహం కలిగిన మహానుభావులు ప్రపంచంలో ఉన్నారు. ఉదాహరణ కోసమైనా కొంతమందిని పెట్టాడు దేవుడు. వీళ్ళని చూడండి, నేర్చుకోండి అని. లోకం పూర్తిగా గొడ్డుపోయింది అనుకోవద్దు. అంతా చెడిపోయింది అనే పేరు మీద మనం కూడా చెడిపోక్కల్లా. మనం బాగుపడి ఉండాలనుకో అవకాశాలు ఇప్పటికే ఉన్నాయి. ఇంత కలియుగంలో ఇంత ధర్మార్గంలో కూడా మనం స్వచ్ఛంగా బతికే అవకాశాలు ఉన్నాయి. మనం ఎందుకు బతకమంటే మనకి బతకాలని లేదు. అలాగా అస్వచ్ఛంగా ఉండడమే మనకిష్టం. లంచాలు మింగడమే మనకిష్టం, ఆస్తులు దోచుకోవడమే మనకిష్టం, అబద్ధాలు ఆడడమే మనకిష్టం. దాన్ని సమర్థించుకుందుకే పురాణాల నుంచి ఉదాహరణలు వెతుకుతాం మనం. పేకాట ఆడేవాడిని పలకరిస్తే ధర్మరాజు ఆడలేదా అంటాడు. కానీ ధర్మరాజు 4 తమ్ముళ్ళు యక్షుడి చేతిలో చనిపోతే 4 శవాలు ఎదురుగా ఉండగా 123 ప్రశ్నలకి జవాబులు చెప్పి చివర ఎవరిని బతికించవయ్యా అంటే భీముణ్ణి కాదు, అర్జునుణ్ణి కాదు, ఎవరిని కాదు, నకులుణ్ణి బతికించమని కోరాడే సవతి తల్లి కుమారుణ్ణి. అటువంటి ధర్మరాజు మళ్ళీ పుట్టే అవకాశం ఉందా? వీడి పేకాటగా తీసుకోవలసిన ధర్మరాజును దీనిక? ఏ వ్యక్తుల నుంచి ఏం తీసుకుంటున్నాం మనం? ఆ వ్యక్తిలో ఏదో లోపం ఉండొచ్చండి, ఏదో లోపమే, అదే తీసుకోవాలా? మన లోపాన్ని సమర్థించుకుని అది ఉపయోగించుకోవాలా? కనీసం మన లోపంతో మనం ఊరుకోకూడదా? నా కర్మండి, నేను వదలలేకపోతున్నానండి, నేను ఆడుతానని చెప్పి ధర్మరాజు కూడా ఎందుకు నీకు? ప్రతివాడు చేసే పని ఇది. అదే మంచి పని వచ్చింది అనుకోండి, ఫలానా వాడు చెప్పడం వల్ల చేశానండు, మా వంశంలో మొదటి నుంచి అంతేనండి, అబ్బా దాన ధర్మాలు మంచి పనులు వచ్చేసరికి అక్కడ మాత్రం మా మొదటి నుంచేనండి, అసలు మా తాత నుంచేనండి అని మా తాతల ముగ్గురుని మాట్లాడతాడు. ఇక్కడ మంచి పని వచ్చేసరికి అది మన గొప్ప, చెడ్డ పని వచ్చేసరికి ఎవడో బలహీనత. పిల్లాడిలో దుర్గుణం ఉంటే పిల్లాడిదే దుర్గుణం అమ్మ. పెంతండ్రి పోలిక అని తల్లి అండం, మేనమావ పోలిక అని తండ్రి అండం, ఇద్దరిది స్వార్థమే. ఈయన మొత్తం బావమరద మీద తోసేస్తున్నాడు. ఈయన ఆవిడకి మంటెత్తిపోతుంది. ఆవిడేమంటుంది, మీ తమ్ముడు ఏమో తక్కువ అంటుంది. అసలు తమ్ముళ్ళ పోలికలు వస్తాయా నాకు అర్థం కాదు, వీళ్ళిద్దరు పోలికలు వస్తాయా? ఒప్పుకోరండి వీళ్ళు. అసలు ఈ పోలికలు కూడా రావక్కర్లేదండి. మీరు ఎంత బాగా పెంచినా కొంతమంది చెడిపోతారమో దాని కర్మలు వేరుగా ఉంటాయి. ఏం ఉపయోగించదు అక్కడ. అందుకని బాధపడక్కర్లేదు. మన ప్రయత్నం మనం చేసామా లేదా అంతే. అన్నిటికీ చిన్నప్పటి నుంచి బాగా పెంచినా సరే చెడేవాడు చెడతాడు అనుకోండి. అన్ని ఫలిస్తాయి, అయినా మన ప్రయత్నం మానకూడదు. మనం చేస్తూనే ఉండాలి. మన ప్రయత్న లోపం ఉంటేనే బాధపడాలి. ఫలితం తిరగబడితే మనం బాధపడక్కర్లేదు. భగవద్గీత అంతా దానికోసం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన.
అందుకని అభిధ్య మనిషిని పాడు చేస్తున్నది మొట్టమొదటి విషయ చింత. అభిధ్య అంటే అర్థం అది. అభిధ్య వై ప్రథమం హంతి చయనం. ఈ మనిషిని మొట్టమొదటి ఈ జీవుణ్ణి ఆక్రమిస్తున్నది అభిధ్య, విషయ చింత. విషయ చింత అంటే ఏమిటి? మనం దారెంబడి వెడుతూ ఉన్నాం, ఓ కారులో వెడుతూ ఉన్నాం, మన దారిని మనం వెళ్ళొచ్చు, ఓ పుస్తకం చదువుకుంటూ ఉండొచ్చు. అక్కడ ఏదో డ్రైవరు టీ తాగడం కోసం ఓ చోట ఆపాడు. ఆయన టీ తాగడానికి లోపలికి వెళ్ళాడు. అక్కడ ఏదో ఉన్నాయి, రకరకాల ద్రవాలన్నీ ఉపద్రవాలన్నీ అమ్ముతున్నారు. ఆపిన వాడికి కాస్త బుద్ధి కలిగింది. ఇదే విషయ చింత. ఎలాగూ ఆగింది కదా, ఓ చొక్క వేసుకుపోదాం అని మాట్లాడతాడు. లేదు, పని కట్టుకునే ఆపుతాడు. అంతేకాదు, అక్కడేవో బొమ్మలు, రకరకాల పుస్తకాలకు బొమ్మలు అన్నీ వేలాడుతూ ఉంటాయి. పని కట్టుకుని చూస్తూ ఉంటాడు సరదాగా. లేకపోతే ఈవేళ అంతవరకు అక్కర్లేదండి, మనం అరచేతిలోకి వచ్చేసింది శ్మశానం. వైకుంఠం కాదు, అరచేతిలో వైకుంఠం అన్నారు. ఇప్పుడు అరచేతిలో శ్మశానం, స్మార్ట్ ఫోన్. శుభ్రంగా దాన్ని ఒకసారి ఇలా టచ్ ఇచ్చావంటే 36 డబ్బాలు వస్తాయి. అందులో ఓ దాన్ని నొక్కామంటే నీకు కావలసినవన్నీ వస్తాయి. ఎంత వెంటనే చెడిపోవడానికి వీలైనవన్నీ వచ్చేస్తాయి. ఇదే విషయ చింత. నువ్వు ఎందుకు నొక్కుతున్నావు అసలు తిన్నగా ఉండక? ఆ ఫోన్ పక్కన ఎట్టేయచ్చుగా, కట్టేయచ్చుగా. నీకు ఇప్పుడు అవసరం లేదు. ఎవరైనా చేస్తే కదా నువ్వు పలకాల్సింది. ఎవరైనా చేస్తే నువ్వు పలకడం అనేది పెట్టుకుని జేబులో పడేసి ఉంచొచ్చు కదా, లేదా పక్కన పెట్టచ్చుగా. అరచేతిలో ఎందుకండి? అదేమన్నా శంఖమా, చక్రమా, పాంచజన్యమా? అంటే ఆ కాశ్యాపట్లో ఒకవేళ వైబ్రేషన్ వచ్చి మనకి తెలియదేమో అంటే, నీకు తెలియకపోతే ఆ ఫోన్ నువ్వు పలకపోతే ఏమైనా బాంబులు పేలుతాయా? నువ్వేమైనా వెళ్ళాలా? అర్ధరాత్రి కూడా ఫోన్ కట్టారు, విచిత్రంగా ఉంటుంది నాకు. అర్ధరాత్రి ఫోన్ పని ఏంటమ్మా? 10 కాకపోతే 11ంటికైనా కట్టేయలేరా? ఆడ, మొగ, పిల్ల, మేక, గొడ్డు, గోదాకి ఇంకా ఫోన్ ఉందని తెలియలే. లేకపోతే అవి కూడా పెట్టుకునేవి. తోక్క చుట్టుకుని పెట్టుకునే దున్నపోతు. ఇంకో దున్నపోతు ఫోన్ చేస్తుందేమో కదా. బండి మీద ఎడుతూ ఫోన్ మాట్లాడడమా? హెల్మెట్ పెట్టుకుని హెల్మెట్ లోపల ఫోన్, అంత అవసరమా? చెవి దగ్గర అవన్నీ భయంకరమైన లేజర్ కిరణాలే. అవి లోపలికి వెళ్ళిపోతే కర్ణభేరు పగిలిపోదా? ఆ మాత్రం తెలియదా? మళ్ళీ సైన్స్ చదువుతున్నారు కదా అందరూ. మాకు మళ్ళీ ఏదో సాహిత్యం చదువుకున్న పాతకాల బ్రాహ్మణులు కాదు కదా. అంత సైన్స్, అందులో తమంతా ఇంగ్లీష్ మీడియం అయ్యే. మేము ఏదో తెలుగు మీడియంలో ఇచ్చాం గత్యంతరం లేక. మరి ఇంగ్లీష్ మీడియం సైన్సు గొప్పతనం ఇదా? ఇవేమీ చెప్పరా చదువుల్లో? అది చెబుతున్నాడు సనత్సుజాతుడు. ఎంత అవసరం అండి ఇది? 5000 ఏళ్ల క్రితం మాట అంటే అలాగా. విషయ చింత. ఇవాళ ఫోన్ లెక్క. ఎందుకు నీకు నొక్కాలనిపిస్తుంది పని లేకుండా? పైగా నొక్కకపోయినా సరే మాటికి 2 నిమిషాలు ఒకసారి తీసి చూస్తూ ఉంటాడు. ఏంటి అదేనా మంగళసూత్రమా, లలితాదేవి బొమ్మ, ఏంటది? ఎందుకు చూడాలి అసలు? దాన్ని ఎందుకు వదలలేకపోతున్నాం మనం? ఎవరైనా చేస్తే మోగుతుంది కదా, దానికి పద్ధతి పెట్టారు కదా, అది మోగినప్పుడు చూడొచ్చు కదా. మోగడానికి ముందే వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, మెసేజ్. మన ప్రాణానికి ఎన్ని ఉన్నాయి? ఇన్స్టాగ్రాము, కిలోగ్రాము అంటూ ఇవి ఏమైనా వచ్చేస్తాయి. ఏం చేస్తే నీకు అంత అత్యవసరమా? నా మటుకు నాకు నియమం చెబుతున్నానండి, మీకు వీలైతే ఆచరించండి. నేను మా సందేశాలు నాకు అవసరమైనప్పుడు తప్పితే నేను చూడను. ఎవడు పంపని ఏం కానీ, ఎంత ముఖ్యం కానీ నేను చూడను. మాట్లాడాలంటే మాట్లాడమే అంతే. మిస్డ్ నా జీవితంలో నేను ఆన్సర్ చెయ్యను. ఎవడు చేయని, ఎంత ముఖ్యం ఆయన చేశాడు. ఎవరైనా సరే ఆయన చేసుకుంటాడు. మళ్ళీ నాకు అనవసరం. ఎవరో చేశారేమో ముఖ్యమైన వాళ్ళు. నాకు ముఖ్యమైన వాళ్ళు ఎవరు లేరు, సనత్సుజాతుడు తప్ప. ఆయన ఫోన్ చేయడు. వారికి నేను ముఖ్యమైతే నేనేం చేయలేను. నాకెవరు ముఖ్యం లేరు. ఇదే తెగింపు. ఏమిటి ముఖ్యానికి అర్థం ఏమిటి చెప్పండి? ముఖ్యం, ప్రాముఖ్యం అర్థం ఏమిటి? ఏ రకంగా ముఖ్యం? పోనీ ఎవరి దగ్గర ఉద్యోగం చేస్తున్నామండి, నేను చిన్నవాడిని, నా యజమాని నాకు ఫోన్, అటువంటి వాళ్ళ పరిస్థితి వేరు. అందరూ అలాగే ఉంటున్నారు. ఇదే విషయ చింత. ఇది ముందు మనిషిని పీక పట్టుకునేది ఇదేనయ్యా. ఆ ఫోన్ చూడకుండా, మాట్లాడకుండా, వాట్సాప్ చూడకుండా, ఫేస్బుక్ చూడకుండా ఏం ఉండలేమే మనం. అది ఆన్ చేస్తే ఏమొస్తుంది? అక్కడ ఎక్కడో ప్రమాదం జరిగింది, 3 చచ్చిపోయారు. నీకేం సంబంధం అది? నువ్వేనా వెళ్ళి కాపాడతావా? పోనీ నువ్వు అక్కడ ఉన్నావా? లేదా ఎవడో ఇంకా విచిత్రమైన ఎవడో హోటల్లో బిర్యానీ తింటూ ఉంటాడు. ఆ ఫోటో ఫ్రెండ్కి పెడతాడు. వాడు శనిగాడు, వీడు ఏళ్ళాడు శనిగాడు. వాడు బిర్యానీ తినడం ఏమిటి? ఆ ఫోటో పెట్టేవాడు వీడు వెంటనే వా అని పెడతాడు. వీడది ఏమిటది? వాడు తింటే నీకేమిటి? ఎందుకు స్పందించాలి అసలు నువ్వు? ఒక్కసారి అటువంటి వాడికి వేధవా అని పెట్టాడు, మళ్ళీ పెట్టాడు. మనం స్పందిస్తూ ఉంటే అన్ని పెట్టాడు. గడ్డి తింటాడు, గడ్డి కూడా ఫోటో పెడతాడు అక్కడ. బిర్యానీ ఏమి చూడకపోతే 2 నిమిషాలు ఇంకా చూడలేదా, హ్యావ్ యూ నాట్ సీన్, మళ్ళీ అదొకటి ఇక్కడ. ఇది చూడకపోతే ఏమైంది? భారత రాజ్యాంగం మనం ఎవరో చూడలేదండి ఇంతవరకు. భారత రాజ్యాంగం చచ్చి చెడి రాశారు నెహ్రూ గారు, అంబేద్కర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు. మనం దాన్నే చూడలేదే. ఇదని చూడాలా?
ఇది విషయ చింత. ఇది ఏం చేస్తుంది? వెంటనే మనిషిని మార్చేసి కామక్రోధౌ గృహ్యచేనం చ పశ్చాత్, వెంటనే కోరిక పట్టుకుంటుంది. మనం ఫోన్ చూడగానే, వాట్సాప్ చూడగానే, ఫేస్బుక్ చూడగానే, ట్విట్టర్ చూడగానే వాడి ఫోటో చూసి ఊరుకోం కదా మనం. కింద లైక్స్ ఎన్ని, బొట్టన వేళ్ళు పైకి ఎన్ని లేచాయి, కిందికి ఎన్ని వచ్చాయి. ఇదే కామం అంటే, కోరిక. వెంటనే మనకేమనిపిస్తుంది? వాడు పెట్టిన ఫోటోని 150 మంది లైక్ చేశారు, నేను అంతకంటే ఎక్కువ మంది లైక్ చేసే ఫోటో ఒకటి పెట్టాలి అని వీడు విచిత్రంగా విభిన్నంగా దిగుతాడు. ఫోటో వెళ్ళి అది పెడతాడు. పోటీ వచ్చిందా లేదా? అది చూడకుండా ఉంటే ఈ పోటీ రాదు కదా. ఇదే కామక్రోధౌ గృహ్యచేనం చ పశ్చాత్. మనిషిని కోరిక, కోపం రెండూ పట్టుకుంటాయ్యా. కోపం ఎలా పట్టుకుంటుంది? ఈ ఫోటో పెట్టిన తర్వాత మనకన్ని లైక్స్ రాలేదనుకోండి, వెంటనే ఏం చేస్తాం మనం? మంచి ఫోటోలకు ఎవరో లైక్ చేయరు ఈ రోజుల్లో. అబ్బా, మొత్తం కలియుగం అంతా చెబుతున్నాడు ఆయన. నువ్వు పెట్టింది మంచి ఫోటోనా, వాళ్ళు పెట్టింది చెడ్డదా, అది లైక్ చేయనంత మాత్రాన మంచి ఎవరికి ఇష్టం ఉండదు, పనికిమాలినవే ఇష్టం. అంటే ఈ వ్యాఖ్యానం అవసరమా? వాడికి అది మంచి అనిపించింది, నువ్వెవరు వ్యాఖ్యానం చేయడానికి? నువ్వు చేసిన పని మంచిది, నువ్వు మాట్లాడిన మాట మంచిది, నీ ఫోటో మంచిది. ఇంకెవరన్నా మాట్లాడితే అది చెడ్డది, ఇంకెవరన్నా పెడితే అది చెడ్డది. ఖచ్చితంగా లోపల పనిచేస్తున్నది పూర్తిగా అహంకారం అండి. ఎవరికి వారు ప్రశాంతంగా ఒక్కరే పడుకుని ఆలోచిస్తే తెలిసే విషయం అండి ఇది. తెలిసే విషయం ఇది. లేకపోతే నువ్వెవడు చెప్పడానికి అన్నట్టుగానే ఉంటుందండి. నన్ను క్షమించండి, నాకు ఇలా ఖచ్చితంగా చెప్పడమే అలవాటు. నాకు ఆ పచ్చితేనే దులపడమే ఇష్టం. నేను ఆముక్తమాల్యద కల్పవృక్షం కూడా పూర్తిగా చదివా. పచ్చితేనే దులిపినట్టే చదివా, తట్టుకునే చదివా. తేనెటీగలు కుట్టినే సరే చదవాలి కావ్యాలు, అయితే ఎలా తెలుస్తుంది? మీరు ఒక్కళ్ళే పడుకోండి, ఏం చేస్తున్నారో ఆలోచించండి, మనస్సును చూడండి. ఏం చేస్తున్నా? అది అహంకారం, నిండా అహంకారం. నేను చేస్తే అది ఒప్పు, నేను మాట్లాడితే అది ఒప్పు, నేను చేసిందే గొప్ప పని. దాన్ని వారు సమర్థించలేదంటే వారు పనికి మాలిన వాళ్ళ కింద లెక్క. అది మంచిది కాదు కాబట్టి వాడు సమర్థించలేదు. ఈ పద్ధతి నువ్వు మార్చుకో. అందరూ మనం సమర్థించాలి. ఇదే కామక్రోధౌ గృహ్యచేనం చ పశ్చాత్ ఏతాన్ బాలాన్ మృత్యవే ప్రాపయంతి. ఈ కామక్రోధాల వ్యామోహంలో పడి రకరకాల వాట్సాప్లు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు రోజు అనుసరిస్తూ బండి మీద కూడా ఫోను మాట్లాడుతూ ప్రమాదాలకు గురైపోయే వెర్రి వెధవలు ఉన్నారే, ఇంతకంటే చిన్నపిల్లలు ఎవరన్నా ఉన్నారా? ఏతాన్ బాలాన్ మృత్యవే ప్రాపయంతి. రోడ్డు మీద ప్రమాదాలు జరుగుతున్నాయా లేదా? చాలా ప్రమాదాలు మీరు గమనించండి, ఫోన్ మాట్లాడడం వల్లే జరుగుతున్నాయి. ఈ మధ్యన ప్రమాదాలకు గురైన చోట ఖచ్చితంగా చెబుతున్నారు, ఫోన్ మాట్లాడుతూ వచ్చాడని అని పోలీసులు చెబుతున్నారు. ఒక డిఎస్పీ గారు నాకు రాజమండ్రి నుంచి ఫోన్ చేసి, అయ్యా ఈ ఫోన్ ప్రమాదాలు, స్పీడ్ పెంచడం ప్రమాదాల గురించి మీ ప్రవచనాల్లో కొంచెం చెప్పండి, ఎవరిని అడిగే ధైర్యం మాకు లేదు, మీరైతే కాస్త 4 విషయాలు కలుపుతారు అందుకని చెప్పండి అంటే, వీరైతే తప్పకుండా చెబుతానండి అని చెబుతున్నాను, టీవీలో చెప్పాను, ఎక్కడ చెబుతాను. అసలు ఒక బండి మీద వెళుతున్నప్పుడు మనం ఫోన్ కట్టేయలేమా? ఒకవేళ మోగింది చూడకుండా ఉండలేమా? ఆగాక చూడలేమా? అంతగా పోనీ ఏదో గొలగొల్లాడిపోయి అత్యవసరం అనిపించింది, బండి ఆపలేమా? బండి రోడ్డు పక్కన ఆపుకోవచ్చు కదా. అంత అత్యవసరం అనిపించింది, పోనీ మనకు దృష్టికి వచ్చింది ఈ సమయంలో ఆయన చేస్తారు, ఒకవేళ మన గురువు గారు, మన తండ్రి ముఖ్యం కదా మాట్లాడాలి అనిపించి ఆపేయండి, బండి రోడ్డు పక్కన ఆపచ్చు కదమ్మా, కాసేపు చూసుకోవచ్చు కదా. అంతగా మన తండ్రి, మన గురువు ముఖ్యమైన వాళ్ళైతే మాట్లాడవచ్చు, లేకపోతే పెట్టేయచ్చు. అది ఎవరో చేశారు ఆ ఫోను. వెంటనే మీరెవరండి, ఎవరైతే నీకు యమధర్మరాజమ్మ, నీకు ఎందుకు గొడవ? అదేమిటి వాడు మిశ్రకాలు ఇస్తే మనం మీరెవరండి అనడం అర్థం లేనమాట. చాలా ప్రమాదకరం అవుతున్నాయి ఇవి. కొంతమంది మిశ్రకాలు ఇచ్చి మనం మొత్తం సమాధానాలు చెప్పేలోగా లోపల డేటా లాగేస్తున్నారు, పత్రికల్లో వచ్చిన వార్త. అటువంటి సౌకర్యాలన్నీ వచ్చేసాయి ఈవేళ. మీరు అనవసరమైన మనిషితో, అపరిచితమైన మనిషితో మాట్లాడారని లాగేస్తారు మొత్తం అంతా. మీరేదో మామూలుగా మాట్లాడుతున్నాం కదా, ఊరికే వివరాలు అడిగారు, నీ పేరేమిటన్నారు, లలిత అన్నాను, వయస్సు ఏమిటన్నారు, 17 అన్నాను, కులం ఏమిటన్నారు, ఫలానా అన్నాను. చాలమ్మా, ఇవి చాలు, నాశనం చేయడానికి ఇవి చాలు. మీరు ఎక్కడ చదువుతున్నారన్నారు, చాలమ్మా, బండేసుకు వచ్చేస్తాడు వాడు. ఫేస్బుక్లో పరిచయం అంటాడు, ఇంకంతే, జీవితం మాసిపోయినట్టే. పైగా కొత్త ఫ్రెండు, ఏమీ తెలియని వాడు పలకరించడానికి మనకి ఇంక ఒళ్ళు తెలియదు. ఇంకా పైగా దీని ప్రచారం కూడా ఎలా చేస్తున్నారంటే, అందరితోనూ పరిచయాలు పెంచుకోవడం. ఏమిటి అవసరం అండి అందరితో పరిచయాలు పెంచుకోవడం? ఏం అవసరం నాకు అర్థం కాదు. నీకు అత్యవసరమైన వాళ్ళతో నీకు పరిచయాలంటే, ఊళ్ళో వాళ్ళందరూ నీకు పరిచయం దేనికి? ఇదే చెబుతున్నది ఇక్కడ. కామక్రోధో గృహ్యచేనం చ పశ్చాత్ ఏతాన్ బాలాన్ మృత్యవే ప్రాపయంతి. ఇది ఈ విషయంలో బాలురు, బలహీనులు మృత్యువు పాలవుతారు కానీ ధీరాస్తు ధైర్యేణ తరంతి మృత్యుం. ధైర్యవంతులైన వాళ్ళు, వేదాంతం తెలిసిన వాళ్ళు, భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగిన వాళ్ళు మనోధైర్యంతో వీటి నుంచి తప్పించుకుంటారు, మృత్యువు నుంచి తప్పించుకోవచ్చు అన్నట్టే.
ప్రతి క్షణం మోహాల్లో పడవలసిన పని ఏమీ లేదు. ధ్యాయతో విషయాన్ పుంస, దీన్నే కాస్త వివరించి చెప్పాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషు ఉపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. మొదలవడం నుంచి విఘ్నేశ్వర పూజ నుంచి సర్వనాశనం వరకు చెప్పాడు మొత్తం. ధ్యాయతో విషయాన్ పుంసక, నీకు అవసరం లేని విషయాలు అనవసరంగా ఫోన్ తెరిచి అందులో ఉన్నవన్నీ చూసి నువ్వు ఆలోచిస్తుంటే ఏం జరుగుతుందా? సంగస్తేషు ఉపజాయతే, దానికోసం ఏదో సాంగత్యం పెంచుకుని చేయాలని అనిపిస్తుంది, అంతే కదా. నొక్కుతూ ఉంటావు, పంపిస్తూ ఉంటావు, అదే సాంగత్యం అంటే. నువ్వు పంపక ఊరుకో, ఏం జరుగుతుందో చూద్దాం. నువ్వు ఎందుకు స్పందించాలి అసలు ప్రతి దానికి, నీకు సంబంధం లేని దానికి. సంగాత్ సంజాయితే కామః, వెంటనే పంపగానే కోరిక పుడుతుందాకా వాడు చూశాడా లేదా మనం పంపినవి అని, స్పందించాడా లేదా? మళ్ళీ ఆ స్పందించడంలో బొట్టనవేలు పైకా కిందికా, పైకైతే నవ్వు, కిందికైతే ఏడుపు. అని మళ్ళీ ప్రశ్న ఇక్కడ. కామాత్ క్రోధోభిజాయితే, నువ్వు ఎందుకో పంపావు, మంచి ఫోటో పట్టావు, అది ఎవరో చూడాలనుకున్నావు, చూడలేదు, చూసిన వాళ్ళు ఇష్టపడలేదు, క్రోధం పుట్టేసింది వెంటనే. క్రోధాత్ భవతి సమ్మోహః, అప్పుడు క్రోధం ఏం చేసింది, ఇంక వీళ్ళు పెట్టివేవి మనం చూడకూడదు. అంతటితో ఉండదండి, విచిత్రం. ఈ కులం వాళ్ళందరూ ఇంతే. అదో గొప్ప కామెంట్ మన ఆంధ్రదేశంలో. 13 జిల్లాల్లో బాగా వ్యాపించింది ఈ జబ్బు. ప్రతిదానికి కులాన్ని పట్టుకుని తిట్టడం. ఈ కులం వాళ్ళందరూ ఇంతే, ఆ కులం వాళ్ళందరూ దుర్మార్గులా, ఓ కులం వాళ్ళందరూ సన్మార్గులా, అలా ఎవరైనా ఉంటారా? ఏ కులమైనా ఉంటుందా? చాలా తేలిగ్గా అనేస్తాం మనం. ఒకడెవడో మన దగ్గర 10,000 తీసుకుని ఎక్కొడతాడు, వాడు క్యాస్ట్ ఏమిటో, ఆ క్యాస్ట్ వాళ్ళని అసలు నమ్మకూడదు. అది ఎక్కడ మాట అండి? ఏ క్యాస్ట్ వాళ్ళని నమ్మొచ్చో నాకు చెప్పండి, ఏ క్యాస్ట్ వాళ్ళని నమ్మకూడదో చెప్పండి. నీకు అన్యాయం చేసింది ఒక్కరు, ఆ ఒక్కరిని అను అంతే. చెడుని ఎప్పుడు చాలా పరిమితం చేయాలి, మంచిని వ్యాప్తం చేయాలి. విచిత్రం ఏంటంటే మంచి జరిగితే మనం ఆ కులంలోనే ఎవడైనా మనకి మంచి చేస్తే ఆ కులంలో ఆయన తప్పబుట్టాడు, ఎంత వ్యాఖ్యానమో. అంటే వాడు మంచి చేయడం మనకి ఇష్టం లేదు, ఆ కులాన్ని పొగడ్డం మనకి ఇష్టం లేదు. మంచి చేస్తేనేమో తప్పు పుట్టాడా, చెడు చేస్తేనేమో కులమంతా ఇంతేనా? ఈ కులద్వేషం రాజకీయాలకి వ్యాపించిన తర్వాత ఎలా ఉంటుందో పరిపాలన ఇదివరకు చూసాం, ఇప్పుడు చూస్తున్నాం. కులాభిమానాలు ఎలా ఉంటాయో చూసాం, కుల ద్వేషం ఎలా ఉంటుందో చూస్తున్నాం. ఏమైపోతుంది దేశం? ఆలోచించండి దయచేసి. ముందు మనలోంచి పోతే కానీ నాయకుల్లోంచి పోవండి. నేను ఏ నాయకుల్ని అనట్లేదండి, మనలో ఉండబట్టే వాళ్ళు ఎలా తయారయ్యారు. వీళ్ళు ఎలా అయితేనే ఓటేస్తారు, అందుకని ఇలా ప్రచారం చేయి. మనలోంచి పోవాలి ఇవి. ఇంకో మనిషిని ప్రేమించడానికి మనకు కులం అడ్డమా? ఒక కులం మొత్తాన్ని దుర్మార్గులు అని, లూబులని, పిసినారులని ఎలా అంటామండి? ఆ కులంలోనూ పేదవాళ్ళు ఉన్నారే, ఆ కులంలోనూ అమాయకులు ఉన్నారే, ఆ కులంలోనూ మహా విద్వాంసులు ఉన్నారే, అన్ని కులాల్లోనూ ఉన్నారే, పెద్దది చిన్నది అని ఎలా అంటామండి? అసలు ఆ మాటలు అసలు అంతా భగవంతుడు నమ్ముతున్నాం, భక్తి దేవాలయానికి పెడుతున్నాం, కార్తీక మాసం దీపాలు పెడుతున్నాం. దీపాలు పెడుతూనే ఉన్నా కానీ మనసులో పాపాలు పోవడం లేదే. పైగా దీపాల వల్ల పాపాలు పోతాయనే పిచ్చి భ్రమలో పడ్డాం. మన మనసులాగే ఉంచుకోక దీపాల వల్ల పాపాలు పోవాలా అంటే మనకు లేని శ్రద్ధ మన మీద దీపానికి ఉంటుందా? దీపం పెట్టిన వాడుకుంటుందా? దీపం నూనె అమ్మిన వాడుకుంటుందా? వాడు ఆ నూనె మొత్తం కల్తీ చేశాడు. మీ సమాచారం కోసం చెబుతున్నా. దీపం నూనె అంటే కొన్నారంటే కల్తీ. నిజంగా దేవుడికి దీపం పెడితే మన ఇంట్లో నూనెతోనే పెట్టాలి. దీపం నూనె ఏమిటండి అర్థం లేని మాట? ఈసారి బియ్యం అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, తినే బియ్యం అని పెట్టమనండి. మరి దీపం నూనె అన్నప్పుడు తినే బియ్యం అని ఉండాలండి, తినని బియ్యం ఉంటాయా? దీపం నూనె ఏమిటండి? దీపానికి నూనె ఉంటుందా? పూర్వం ఎప్పుడు మా ఇళ్లలో చూడలేదమ్మా. ఇంట్లో నూనె పెట్టేది మా అమ్మ. దీపం పెడితే ఇంట్లో నూనె ఏం వాడితే అదే. మనం వాడన నూనె దేవుడికి ఎలా పెడతామండి? దేవుడి కోసం దీపం అనేసి నూనె కల్తీ. అభిషేకం పాలు అవి వేరే ఉన్నాయండి, అవి పాలు కాదండి, పాపాలండి. ఈ పాపాలు శివుడిని ఎత్తిమి పోసేస్తున్నారు. ఆ పాలు వీళ్ళు తాగరండి. అభిషేకం పాలు అలాగే ఉంటాయని తెలుసుండి ఎందుకు కొన్నావు? ఎందుకు అభిషేకం చేస్తున్నావు? దేవుడు అమాయకుడు కింద ఉన్నాడా నీకు? నువ్వు ఒక్కడికి తెలివైనవాడు. అందుకే మన దేవాంతకులు అంటారు దేవతలు, మాకంటే మీరు తెలివైనవాడిని. మాకు ప్రత్యేకం పాలు ఉంటాయి, అభిషేకం పాలు, మాకు ప్రత్యేకం నూనెలు ఉంటాయి, దీపం నూనె. నీ నూనె వేరుగా, నీవు తింటే నీ కడుపు నొప్పి వస్తుంది, నా కడుపు నొప్పి వచ్చినా పర్వాలేదు. అందుకే దేవుడు ఏం చేస్తాడు? మనకి కడుపు నొప్పి వచ్చేలా చేస్తాడు. నన్ను మోసం చేస్తే నేను ఊరుకుంటాను రా అని. అందుకే మన పూజలు ఫలించవు, ఎందుకంటే చిత్తశుద్ధి లేదు. అదే చెబుతున్నాడు. ఎందుకు ఇంత వ్యామోహాల్లో పడతారు? వాటి గురించి ఆలోచిస్తారు, కోరికలు వస్తాయి, క్రోధాలు వస్తాయి. క్రోధంతో ఒక వ్యామోహం, పిచ్చి పట్టుదల వచ్చేది. నేను నెగ్గి తీరాలి. పబ్జీ గేమ్ కారణంగా ఇవాళ ఎంత యాతన పడుతున్నారండి. ఇదే కదా వ్యామోహం అంటే. ఆడుకుంటూ అదే పని, రాత్రంతా అదే పని, పగలంతా అదే పని. వాడు ఏం చేయమంటే చేసేసేయడం, అందులో నెగ్గడం కోసం. బ్లూ వేల్స్ గేమ్ ఆడినప్పుడు ఎంత ఆత్మహత్యలు జరిగిపోయాయి. అంత పిచ్చి అవసరం. అదే కదా భగవద్గీతలో చెప్పింది.
సమ్మోహ స్మృతి విభ్రమ, వ్యామోహం కలిగి దాంతో బుద్ధి స్మృతి భ్రమించింది, మతి భ్రమించింది. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశక, బుద్ధి తన శక్తిని కోల్పోయింది. బుద్ధినాశాత్ ప్రణశ్యతి, మనస్సు బుద్ధి ఆలోచించడం అనే శక్తిని కోల్పోయి చాదస్తంగా మడ్డిగా జిడ్డుగా తయారైతే సర్వనాశనం అయిపోయినట్టే జీవితం. ఆలోచిస్తే చైతన్యవంతంగా ఆలోచించాలి, లేదా ఆలోచనే లేనంత నిర్వికల్ప సమాధికి వెళ్ళాలి. అది ఎలాగూ వెళ్ళలేం. చైతన్యవంతంగా ఆలోచించలేమా, తార్కికంగా ఆలోచించలేమా, హేతుబద్ధంగా ఆలోచించలేమా? అది నాస్తికుల పన, ఆస్తికుల పనేనండి. అందుకే ఇక్కడ చెబుతున్నాడు ఖచ్చితంగా. ఇప్పుడు ఈ మాయలో పడడానికి కారణం ఏమిటి అన్నాడు ధృతరాష్ట్రుడు. చాలా తెలివైనవాడు, తాను పడినట్టు ఒప్పుకోట్లేదు. నిజమేనండి, అందరూ పడిపోతున్నారండి ఈ మాయలో. ఎలా సమర్థించుకుంటారో చూశారంటే, నేను పడ్డాను అండో, అందరూ పడిపోతున్నారండి అంటే అందరిలాగే నేను పడ్డా అంటే రోడ్డే అలా ఉంది, నా తప్పే ఉంది అని అనమాట. అందరూ ఈ మాయలో పడ్డానికి కారణం ఏమిటంటే, సనత్సుజాతుడు చాలా మొహమాట పడకుండా గొప్ప ప్రశ్న వేశావయ్యా, నువ్వు అలా అడుగుతావని నాకు తెలుసు, నా దగ్గర సమాధానం సిద్ధంగానే ఉంది. ఏతద్వా భగవాన్ స నిత్యో, ఏతద్వా భగవాన్ స నిత్యో వికారయోగేన కరోతి విశ్వం తదా చ తచ్చక్తిరితి స్మ మన్యతే తదార్థయోగే చ భవంతి వేదాః. ఈ లోకమంతా ఇంత మాయలో ఎందుకు మునిగి ఉంది అనడానికి వేదం ప్రమాణంగా నేను చెబుతున్నానయ్యా ధృతరాష్ట్ర. నమ్మగలిగితే నమ్ము, మార్చుకోగలిగితే మార్చుకో, లేదా నీ ఇష్టం అని విచిత్రమైన మాట చెబుతున్నాడండి. ఏతద్వా భగవాన్ స నిత్యః, దేవుడు 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 భగవంతుడు అని మీరు అంటూ ఉంటారే, అది ఒక రూపంతో ఉన్నది కాదయ్యా. ఆయన రాముడనో కృష్ణుడనో, 4 చేతులు 3 కళ్ళు, ధనుర్బాణాలు, వేణువు, వెనకాల ఆవు, ఏదో ఒకటి పెట్టేసి మీరు ఆ వ్యామోహంలో పడ్డారు. ఆయన నిత్యుడు, ఆయనకి రూపం లేదు. ఏతద్వా భగవాన్ స నిత్యో వికారయోగేన కరోతి విశ్వం. విశ్వాన్ని భగవంతుడు ఎలా సృష్టించాడు అంటే వివర్త మార్గంలో సృష్టించాడు. వికార మార్గంలో మనకు కనపడుతోంది. వికారం వేరు, వివర్తం వేరు. వికారము అంటే వస్తువు నిజంగా ఒక రూపం ధరించడం, వివర్తము అంటే ధరించినట్టు కనబడడం, నిజంగా ధరించడం కాదు. వికారము అంటే, వికారం అంటే మార్పు అండి. వికారం అనగానే వాంతి గుర్తు చేసుకోకండి, అది ఇక్కడ వర్తించదు. సంస్కృతంలో వికారం అంటే వాంతి కాదు, వామిటింగ్ అనే అర్థంలో వాడతామో దాన్ని వికారం అని మనం వాడతాం. సంస్కృతంలో అర్థం లేదు దానికి. సంస్కృతంలో వికారం అంటే మార్పు. వికారయోగేన కరోతి విశ్వం, తన స్వరూపాన్ని మార్చాడయ్యా జగత్తు రూపంలో. అందుకని నీకు అర్థం కావట్లా. నిజంగా మార్చాడా? నిజంగా మారాడా? లేదు. ఇది వివర్తవాదం అంట. నిజంగా మారాడా? భగవంతుడే జగత్తుగా మారాడు, భగవంతుడే జగత్తు. అందుకే విశ్వం విష్ణువు, విశ్వమంతా విష్ణువే, విశ్వమంతా విష్ణువే, విశ్వమంతా విష్ణువే అని ఎలా చెబుతారండి? నామాలు చదవగానే సరిపోలేదమ్మా. నిజంగా అర్థమైతే విశ్వం విష్ణు షట్కారు అక్కర్లేదు, విశ్వం విష్ణువు ఆపేయండి. అదేమిటో ఆలోచించండి. తెమిలితే చదవండి, లేదా లేదు, వదిలేయండి విషయం. తెమిలే వరకు వదిలేయండి. ఈ 2 చాలు. మిగిలిన 998 ఈ రెండింటికి వ్యాఖ్యానం. మనకు అలా కాదు, మొదలెట్టామంటే చివరి వరకు చదవాలి, మధ్యలో ఎవరో మాట్లాడకూడదు. మధ్యలో మాట్లాడితే మళ్ళీ మొదలుకెళ్ళాలి. ఈ చేదస్తమే పట్టుకుంది. ఇంకా పైగా శుక్రవారం చదవాలి, ఏకాదశిలో చదవాలి, ఫలానా స్వామీజీ ఉండగా చదవాలి. అదేమిటో వారు ఎక్కడో వైకుంఠానికి దిగుచ్చారేమో ఇక్కడికి. వారు ఇంకా దాన్ని ప్రోత్సహిస్తారు, ఎందుకంటే వారి మహాసామ్రాజ్యాలు పెంచుకోవడానికి, శిష్యుల పేరు మీద, భక్తుల పేరు మీద 1000 కోట్ల మహాసామ్రాజ్యాలు పెంచుకోవడానికి ఇవాళ స్వామీజీలు కూడా శుభ్రంగా దాన్ని ప్రోత్సహిస్తున్నారు. 1,00,000 మందిని కూర్చోబెట్టి పారాయణ. నాకు ఎప్పటికీ అర్థం కాదు ఆ విషయం. ఒక్కడికి అర్థం కాదు. అలా 1,00,000 మంది చేస్తే పెద్ద గందరగోళం మిగులుతుంది అక్కడ. పెద్ద మెగా ప్రోగ్రాం అంతే. ఎందుకు 1,00,000 మంది కూర్చుని పారాయణ మతి లేకుండా? ఎవరికో భయం కలిగించడానికి పనికొస్తాయి ఇటువంటి ఘట్టాలు. కానీ మనం అంగుళం కూడా బాగుపడమండి, మన అంగుళం కూడా. అందుకే అటువంటి కార్యక్రమాలకు పిలిస్తే సాధారణంగా ఎగ్గొట్టేస్తాను నేను, ఏదో ఒకటి చెప్పి ఎగ్గొట్టేస్తాను. ఎందుకంటే అసలైన కారణం చెప్పామంటే జుట్టట్టుకు లెక్కెళ్ళిపోతారు. జుట్టు లేని నన్ను కూడా పట్టుకుని లెక్కెళ్ళిపోతారు. అంత మేధావులు ఉండాలి. అందుకే నేను అబద్ధవాడి ఇంట్లోకి వెళ్ళి 4 గీసుకుని అమ్మవారి దగ్గర క్షమా, నాకు ఇష్టం లేదమ్మా, నీకు తెలుసు కదా, అందుకని అబద్ధవాడి పోరా, ఏం కాదు పో అంటుంది ఆవిడ. నాకు తెలుసు అవన్నీ పాపాలు కావు, ఎందుకంటే పుణ్యం కోసమే మనం అబద్ధవాడి. సత్యం కంటే ఎప్పుడూ అహింస గొప్పది. ఇతరులకి ఒక 100 మంది చచ్చిపోతారు ఈ సత్యం వల్ల అంటే ఎంత సత్యమైనా చెప్పకపోవడమే మంచిది. సత్యం కంటే అహింస గొప్పది.
అందుకని అబద్ధం అన్నా పర్వాలేదు, నాకు ఇష్టం లేకపోతే నేను వెళ్ళను, నేను ఏదో చెప్పేస్తాను అంతే. ఇది దేనికి పారాయణ? 1,00,000 మంది కూర్చోవడం దేనికి? హడావిడా, ఆర్భాటమా, లేకపోతే కలెక్షనా? నీ ఇంట్లో నువ్వు కూర్చొని చదవలేవా? దాని అర్థం తెలుసుకోలేవా? తనస్సుజాతుడిని విదురుడు పిలిచినప్పుడు ఎంతమంది వస్తారు ప్రోగ్రామ్కి, వీడియో రికార్డింగ్ ఉందా, దాన్ని యూట్యూబ్లో పెడతారని అడిగాడా? ఆయన పిలిచాడు, వచ్చాడు, చెప్పాడు, వెళ్ళిపోయాడు. అక్కడ విదురుడు ఈయన తప్పితే ఎవరు లేరు. ఆ ఫోటో కూడా చూడండి మీరు. గాంధార్ కూడా వెళ్ళలేదు, రాజ్యసభ అంతా ఏం లేదు అక్కడ. వాళ్ళు ముగ్గురే ఉన్నారు. చెప్పి వెళ్ళిపోయాడే. లేదా విదురుడికి తెలిసిందే, ధృతరాష్ట్రుడికి చెప్పి ఉపయోగం లేదు, అయినా చెప్పాడు పాపం ఆయన. విదురుడికి తెలిసింది, ధృతరాష్ట్రుడికి చెప్పి ఉపయోగం లేదు. ఒకడు ఉపయోగం లేనివాడు ఒకడు వింటున్నాడు, విన్నా ఉపయోగం లేనివాడు, వినవలసిన అవసరం లేనివాడు ఇంకోటి వింటున్నాడు. ఈ ఇద్దరికీ చెప్పిన సనత్సుజాతుల కంటే మహాయోగి ఉంటాడా? తన కర్తవ్యం తాను నిర్వర్తించాడు. ఎందుకు చెప్పాడు ఆయన? భవిష్యత్తులో గరికపాటి నరసింహరావు అనేవాడు దీని మీద వ్యాఖ్యానం చేస్తాడు, వాడికి ఒక టెక్స్ట్ ఉండాలి కదా అని నా కోసం చెప్పాడు. ఎవడికో దీని వినాలని అనిపిస్తుంది, ఎంత జటిలంగా ఉన్నా. అందుకోసం ఒకడిని పట్టుకుంటారు, వాడు దాన్ని చదువుతాడు, చెబుతాడు. మరి టెక్స్టే లేకపోతే ఏం చదువుతాడు పాపం. అదేనండి మహాగ్రంథాల వల్ల ఉపయోగం ఏమిటంటే, అది ఏ సమయంలో జరిగింది, ఎవరు విన్నారు. ఏమంటే అది విన్నాడంటే విదురుడు ఎంత అదృష్టవంతుడు. వినడం అదృష్టం కాదమ్మా, ఆచరించడమే అదృష్టం. ఈ పిచ్చి మాటలు మానేయాలి. సినిమా పాటకేను శ్రీ మహావిష్ణు స్తోత్రానికి తేడా లేదమ్మా. ఏది విన్నా ఒకటే, నువ్వు ఆచరించినప్పుడు. ఆచరించినా కూడా ఏదన్నా ఒకటే. ఇక అది వినడం పుణ్యం, ఇది వినడం పుణ్యం, ఈ భావాలు బాగా వ్యాపించడం వల్ల మనం వినడంతో సరిపెట్టేసాం, మూసేసాం కంపెనీ. మొదటి మెట్టే గొప్పది అని మీరు అన్నారు అంటే 32 మెట్లు ఎక్కడు. మొదటి మెట్లో ఇల్లు కట్టేస్తాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేస్తాడు. మొదటి మెట్టు గొప్పదని చెప్పారండి మా గురువు గారు. ఇంకేం అక్కర్లేదని కూడా చెప్పేశారండి. అంతే. వీడికి పైకి వెళ్ళడం బద్ధకం, పైకి వెళ్ళడం బద్ధకం. దాన్ని ఎలా సమర్థించుకుంటాడు? లేదు నువ్వు 32 ఎక్కాల్సిందే, కుదరదు. ఇక్కడ మొదటి మెట్లో కూర్చుంటే చెప్పే భిక్షాటం చేసుకో. ఎక్కేవాడు నీకు 5 పైసలు వేస్తాడు, సంతోషించు. అందుకని మొదటి మెట్టు ఎక్కేసి గ్రంథం చూసేసి చదివేసి దానికి పసుపు తాడు కట్టేసి అది గొప్పదని మాట్లాడద్దు. ఇక్కడ ఇది తాడు మిగిలిందంతే, బంధాలనే తాడు తగలేదు. అందుకని భగవాన్ స నిత్య, ఆయన వికారయోగేన కరోతి విశ్వం. మార్పు చెందినట్టుగా నీకు కనిపిస్తున్నాడు, కానీ వాస్తవం ఏమిటయ్యా అంటే ఆయన మార్పు చెందలేదు, చెందినట్టు కనిపిస్తున్నాడు. ఎలాగా? అద్దంలో కనిపిస్తున్న ప్రతిబింబాన్ని చూడండి. మన ముఖం ఎలా ఉందో అలాగే ఉంటుంది కదండి. దీని మీద ఏమైనా మచ్చలు ఉంటే మచ్చలు ఉంటాయి కదా, బొట్టు ఉంటే బొట్టు ఉంటుంది, లేకపోతే ఉండదు. కళ్ళజోడు ఉంటే కళ్ళజోడు ఉంటుంది, అన్నీ ఉంటాయి. పొడుగు అంటే పొడుగు, పొట్టి అంటే పొట్టి. కానీ అత్యాశ్చర్యకరమైన విషయం ఏంటంటే అద్దం ప్రతిబింబంలో మన కుడి భుజం అక్కడ ఎడం భుజం ఎలా అవుతుందండి? ఇది మహామాయ కాదండి. అద్దం బింబం ఉన్నట్టే ప్రతిబింబం ఉంటుంది అంటారు, ఇది పొరపాటు మాట. బింబం ఉన్నట్టు ప్రతిబింబం లేదండి, మీరు చూసుకోండి. ఊరికే తలదూకుని వచ్చేయడం కాదు. అక్కడ బొట్టు ఎట్టేసిన బాగున్నానా, బాగుంటావమ్మా, పోయే వరకు బాగుంటావు. ఎన్నాళ్ళు అడుగుతావు ఈ మాట, అదొక మాట. బాగున్నావా, బాగున్నావు, బాగుండవు ఏమిటి అంతే. అద్దం ముందు ఉండగానే బాగున్నావా అంతే, బాగుండవు ఏమిటి, ఏమిటి బాగుంటే ఏమిటి, బాగుపోతే ఏమిటి, రెండు ఒకటే. అది కాదు ఆలోచించాల్సింది. మన కుడిచే ఎక్కడ, ఎడంచే ఎందుకేంది? థింక్ ఇట్ సీరియస్ మై ఫ్రెండ్. నాకు కోపం వస్తే ఇంగ్లీష్ వస్తుంది. చాలా తీవ్రంగా ఆలోచించాలి, దాన్ని వదిలేస్తాం మనం అంతే. అక్కడ ఓ రౌండ్ వేస్తాం, అక్కడ దాని ముందు అద్దంలో రౌండ్, అబ్బా బ్రహ్మాండంగా ఉన్నా వెళ్ళిపోతాం బయటికి. నీ కుడిచే ఎక్కడ, ఎడంచే ఎలాగైంది, ఏ మాయా, దేనివల్ల? వెనకాల మెర్కురీ ఉంది, ఎర్ర పౌడర్. ఆ ఎర్ర పౌడర్ ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అది భగవంతుని మాయ. అర్థమైతే తెలుస్తుంది అది మాయ అంటే. అది ఇక్కడ స్పష్టంగా మనం కుడి చేతికి ఉంగరం పెట్టుకున్నామండి. మీరు అద్దంలో చూస్తే నేను చాలాసార్లు పిక్చర్లో చూశానమ్మా, నేను చేసి చెబుతున్నా. ఏమిటి ఇలా చెప్పారు మిథ్య అంటే? నిజమే, ఈ చేతికి ఉన్న ఉంగరం ఎడం చేతికి వేలికి ఎలా కనపడిందండి? అక్కడ కూడా అది కుడి చేయ కావాలి కదా. ఎందుకు ఇలా మారిపోయింది ఒక్కసారిగా? మాకు టీవీలో బాగా అనుభవం ఇది. నేను నవజీవన వేదం భక్తి టీవీలో చెప్పేటప్పుడు ఏమంటారు, సార్ కుడివైపు తిరగనట్ట. నేను అంటాను నీ కుడివైపా నా కుడివైపు అంట. మరి చూడాలి కదా. ఇక్కడ ఈ కుర్చీలో వాళ్ళ లెక్క ఎలా ఉంటుందంటే ఈ చేతులు ఇవన్నీ పడకూడదు, కేవలం మనిషి పడాలి. ఎందుకంటే వెనకాల పడతారుగా నదులు, జలపాతాలు, మేఘాలు, ఆ మధ్యలో నేను కూర్చున్నట్టుగా ఉండాలి. వాళ్ళ బాధ వాళ్ళది. నాకు ఎందుకు ఇవన్నీ అంటే వినరు. మీకు తెలియదు సార్ కూర్చోండి అంటారు. వెనకాల పక్షులు ఎగురుతూ ఉంటాయి, రెట్లు మాత్రం వేయలేదు ఎప్పుడు. నేను చూశాను పశ్చాలు ఎగురుతుంటే, ఎప్పుడు రెట్ట వేయలేదు ఏమిటన్నా. ఊరుకోండి సార్, జోకులు వేస్తున్నారు మీరట. మరి పక్షులు ఎగిరితే 10 పక్షులు ఒకటైనా రెట్ట వేయాలి కదా, ఒక్కటి కూడా వేయలేదు. ఇటువంటివన్నీ పెడతారు పాపం. బీజీ అంటారు వాళ్ళు, అంటే బ్యాక్గ్రౌండ్ అనమాట. వాళ్ళు దాంట్లో బిజీ. నా బాధ ఏమిటి, మాటి మాటికి కుడివైపు తిరుగు ఎడం వైపు తిరుగు అంటే నేను అన్న ఈ కుర్చీ మార్చేయండి సంతానం అనమాట. నేను
నేను స్పష్టంగా చెబుతాను, నాకు రైటా సెట్, నీకు కుడి అంటే ఏ కుడి, నా కుడి వేరు నీ కుడి వేరు. మరి అందుకని మీ కుడి వేయకుండా మంచిది, ఇలా తిరిగా తీసుకో ఇక మొదలెట్టంట. ఇదో సంత మాకు షూటింగ్ అప్పుడల్లా మేము నవ్వుకుంటూ ఉంటాం, వాళ్ళు మేము కూడా. అక్కడ కూడా మీరు వేదాంత ధోరణితో ఆలోచించండి. నేనైతే అలాగే ఆలోచిస్తూ, ఓ ఎంత వేదాంతం ఉంది ఇందులో, వాడి కుడి నాకు ఎడమైందా, నా ఎడమ వాడికి కుడి అయిందా, ఎంతకంటే మాయుందా? పులి ఎదురుగా ఉన్నాడు కాబట్టి అయింది వేరే మనిషి అనుకుందామండి. మన ప్రతిబింబం మనకే కుడి ఎడమలు అయిపోతుంది. మరి దేవదాసు కూడా చెప్పాడే, కుడి ఎడమైతే పొరపాటు లేదు అని. ఒక మాయ వల్ల ఇది జరుగుతుంది. దీన్నే మహామాయ, మహాసత్వ, మహాశక్తి, మహారథి అన్నారు లలితా సహస్రంలో. అమ్మవారు మహామాయ చేస్తుంది, మహాసత్వ చాలా బలంగా చేస్తుంది, మహామాయ, మహాసత్వ, మహాశక్తికి ఆవిడ చాలా శక్తిమంతురాలు. ఎందుకు చేస్తుందయ్యా? మహారథికి అది ఆవిడకి ఇష్టం, అంతే. నువ్వు నోరు మూసుకో. లోకవత్తులు ఎలా కైవల్యం, సరదా సరదా సరదా. నీ జీవితం కూడా సరదా, సరదాగా తీసుకో జీవితాన్ని. అంతగా ఎవరన్నా పోయినా సరదాయే, ఏదైనా పెళ్ళి అయినా సరదాయే, పేరంటం పెట్టినా సరదాయే, తద్దినం పెట్టినా సరదాయే. మంచిది, వదిలేసేయి. నీ కర్తవ్యం ఏదో నువ్వు చేయి, ఏడుస్తూ కూర్చోక, అలాగే నవ్వుతూ పొంగిపోక. ఇక ఈ పాటి శుభకార్యం నీ ఇంట్లోనే జరిగింది, ఇంకెక్కడ జరగలేదు అన్నట్టుగా. ఆ ఆర్భాటం కోసమే ఇవాళ కోట్లు ఖర్చు పెడుతున్నాం పెళ్ళిళ్ళ కోసం. ఏడాది కూడా కాపురం చేస్తారో లేదో వాడికి తెలియదు. ఆర్భాటం అక్కనే శుభకార్యం జరగడం ముఖ్యం కదా అంటే, పెళ్లి చేయించండి, చాలా తక్కువ ఖర్చులో కూడా చేయొచ్చు, అంత ఆర్భాటాలు చేయక్కర్లేదు. వాళ్ళ దంపతులు కాపురం చేయడం ముఖ్యం, సంప్రదాయబద్ధంగా జరపడం ముఖ్యం, కోట్లు ఖర్చు పెట్టడం ముఖ్యం కాదు ఇక్కడ. మనకి ఇవన్నీ మిగిలాయి. అందుకని ఆ తేడాన్ని గమనించి తీరాలి. అదే మాయ అంటే అదే అర్థం అండి. అందుకే రమణ మహర్షిని అడిగారట, భగవంతుడు ఈ సృష్టి ఎలా ఏర్పడిందండి అన్నట. సృష్టిని ఎందుకు చేశాడు భగవంతుడు, ఈ సృష్టి ఎలా ఏర్పడిందంటే ఆయన వెంటనే జవాబిచ్చాడు, నీ ముఖం ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఏం చేస్తావని ఆయన అద్దంలో చూసుకుంటామన్నాడు. అవునా? భగవంతుడు కూడా తన ముఖం ఎలా ఉందో చూసుకోవాలనిపించింది, మాయ అనే అద్దంలో చూసుకున్నాడు. ఆ అద్దంలో పడిన ప్రతిబింబమే ఈ సృష్టి అన్నాడు ఆయన. ఇది పరిపూర్ణత. అంటే భగవంతుడి ముఖం పరిపూర్ణం అంటే అర్థం ఏమిటండి? మన అందరం ఇన్ని రకాల రూపాలలో, ఈ విగ్రహాలు సహా, ఈ మైకులు సహా, ఈ కుర్చీలు సహా, బయట ఉన్న అండపిండ బ్రహ్మాండాలు సహా, అనంతకోటి బ్రహ్మాండాలు సహా, చరాచర జీవరాశులు సహా, మొత్తం అన్నీ ఉన్న ఒక పూర్ణ పదార్థం భగవంతుడు. కానీ 4 చేతులు 3 కళ్ళు 4 ముఖాలు ఉన్నవాడు కాదు. ఈ రహస్యం మనకి తెలియనంత వరకు, మనం ఒప్పుకోనంత వరకు దేవుని గురించి ఒక అంగుళం మనకు అర్థం కాదు. మనం దీని నుంచి బయటపడలేం. మనం పైగా ఈ రూప వ్యామోహంలో పడిపోయి మా దేవుడే గొప్పవాడని చెప్పండి అంటాం. మాకు కూడా చెప్పేస్తారు, మీరు ఎవరినో పూజిస్తారు, వారు గొప్పవారని చెప్పాలి, వారి నుంచే సృష్టి ఏర్పడిందని చెప్పాలి. ఎందుకంటే మన మనసు దానికి అలవాటు పడిపోయింది బాగా. ఇంకా దేవుడు ఇంకో రకంగా ఉంటాడు అంటే మనం భరించలేకపోతున్నాం. ఈ జీవితం అంతా అలవాటే. కృష్ణమూర్తి గారు అదే చెబుతాడు, నథింగ్ బట్ యువర్ హ్యాబిట్, యువర్ హ్యాబిచ్యుయేటెడ్ టు దట్ అంటాడు ఆయన. ఇంగ్లీష్లోనే మాట్లాడతాడు కాబట్టి. నువ్వు దానికి అలవాటు పడ్డావయ్యా, అంతకంటే ఎలా అలవాటు మానుకుంటే సరిపోతుంది. నీకు అది అర్థం కావట్లేదు, నువ్వు అలవాటు పడ్డావు. దేవుడి నువ్వు అలా అనడానికి అలవాటు పడ్డావు అంతే. ప్రతిదీ మనం అలా అలవాటు పడ్డాం, జీవితం అంతా అలవాటు పడ్డాం. శతాబ్దాల తరబడి భారతదేశంలో కొన్ని అలవాటు పడ్డాం. అలాగే ఉంటాయి, పోవు అవి. కులాభిమానాలు, మతాభిమానాలు ఎందుకు పోవట్లేదు, మనం ఎంత దెబ్బలాడుతున్నా అంటే అలా అలవాటు పడ్డాం. వేళ మారదు అది. అంచేది లోకమంతా మార్చాలని ప్రయత్నించక నువ్వు మారు చాలు. నువ్వు అనుకున్నట్టుగా ముందు నువ్వు ఉండు. ఇంకోటి ఉండమని నువ్వు ఎందుకు చెప్పాలి? అసలు పనేమిటి? బాబు మీకు ఇష్టమైనట్టు మీరు ఉండండి, నేను ఉంటున్నానని చెప్పు. నిన్ను చూసి ఎవడన్నా ఆనందంగా ఉంటే నిన్ను చూసి మారేవాడు మారతాడు, లేకపోతే లేదు. అక్కడ ఆపేయగలగాలి. అదే వికారవాదానికి వివర్తవాదానికి. వికారము అంటే నిజంగా మార్పు చెందడం, వివర్తము అంటే మార్పు చెందినట్టు కనపడడం కానీ నిజంగా మారలేదు. మార్పు చెందినట్టు కనపడిందంటే అర్థమే ఉదాహరణ. మన నీడ ఉదాహరణ. ఎక్కడైనా ఉంటే ఎండలో నీడ పడిందండి, నీడ చూడండి మనకంటే చాలా పొడుగ్గా ఉంటుంది, మనం అంతా పొడుగ్గా లేవు. మనం చెయ్యూపితే నీడ చెయ్యూపుతుంది, కానీ మన ముఖంలో ఉండే భావాలన్నీ నీడలో కనపడడం, అద్దంలో కనపడతాయి. ఆ శరీరం వేరు, మళ్ళీ ఈ శరీరం. విచిత్రం. కలగన్నాం, అక్కడ ఇంకో ప్రతిబింబం ఏర్పడమే కాదు, మరో శరీరం ఏర్పడడం కాదు, దాని ముఖం ఉంది, మనలాగే ఉంది, దానికి భావాలు ఉన్నాయి, దానికి దుఃఖాలు ఉన్నాయి. అక్కడ ఏదైనా కళలో ఉన్న మన బొమ్మ, మన కళలో మనకు కనపడిన మనం ధరించిన రూపం ఉందే, అది ఏడిస్తే విచిత్రంగా ఘోరంగా ఏడిస్తే మన కళ్ళమ్మటి నీళ్ళు వస్తున్నాయి. ఇక్కడ మంచం మీద పడుకున్న శరీరానికి ఎలా వస్తున్నాయండి? ఓ సంబంధం లేకపోతే.
అంచేతన నీడ శరీరం కంటే ప్రతిబింబం అద్దంలో శరీరం కొంచెం ఇంకా ఎక్కువ చూపిస్తోంది. అద్దంలో కనపడిన శరీరం కంటే కలలో కనిపించిన శరీరం ఇంకా ఎక్కువ చూపిస్తోంది. అదే శంకరాచార్య వివేక చూడామణిలో చెబుతారు. త్వరలో విడుదల, తర్వాత వస్తాం మళ్ళీ దానికోసం. వివేక చూడామణిలో చెబుతారు, నీడ శరీరం చాలా మామూలయ్యే, ఉట్టినే నీ ఆకారం ఉన్నట్టుగా నీకు కనిపిస్తుందంటే అందులో నీ భావాలు ఏమీ కనపడవు, ఉరికి కాళ్ళు చేతులు నేనే అనిపిస్తుంది. మళ్ళీ మన పక్కన ఇంకో ఆయన నుంచున్నాడు అనుకోండి, ఆయన నీడ మన నీడ చూస్తే ఎవరైనా చెప్పేస్తారు, మనకు తెలిసిన వాడు ఇది ఆయన నీడ ఇది అది చెప్పొచ్చు, అంతవరకే. మన కోపం కానీ మన ప్రేమ కానీ మన భావాలు ఏవి నీళ్ళలో కనపడవు, కానీ అద్దంలో ఆ మాత్రం కనపడతాయి. అద్దం కంటే విచిత్రమైంది, బాగా అతుక్కుపోయింది మనకి కలలో శరీరం. అందులో ఎలా కనపడతాయి? ఆ భావాలు అనుభవించడం, ఆస్వాదించడం, బేరమండడం, కేరమండడం, సంతోషించడం, కేకబెట్టడం అన్నీ వస్తాయి. అంతకంటే తీవ్రమైనది ఈ శరీరం, ఇది కూడా కలలో శరీరమే అన్నాడు ఆయన. బాగా దట్టంగా బంకల పూసుకుపోయిందని చెప్పాడు. ఇది ఫెవికాల్ అన్నాడు ఆయన. ఈ ఆత్మకి ఈ శరీరం బాగా అంటుకుపోయి క్లిప్పులు వేసి గుండు సూదులు పెట్టి పెద్ద పిన్నులు పెట్టి నొక్కేసుకుని పెద్ద బ్యాండేజీలు, ఎస్ఆర్ఎంటీ వాళ్ళ బ్యాండేజీలు అన్నీ వేసేసి వాళ్ళు ఒరిస్సాయో కలకత్తాయో వెళ్ళే కట్టలకి బ్యాండేజీలు వేస్తారు చూడండి, బెదరకూడదని. అలా మొత్తం మనోభావాలన్నీ బ్యాండేజీల కింద వేసుకుని ఈ శరీరం నీది అనిపిస్తోంది. లేకపోతే దీనికంటే తక్కువగా అనిపించే కల్లో శరీరం కానీ, అంతకంటే తక్కువగా అనిపించేటువంటి అనుబంధం తక్కువ అనిపించే అద్దంలో శరీరం కానీ, అంతకంటే అనుబంధం తక్కువ అనిపించేటువంటి నీడలాంటి శరీరం కానీ పోల్చుకోవయ్యా, నీకు ఒక్క క్షణంలో అర్థమైంది అన్నారు. కాస్త దానికి సమయం ఉండాలి, మనం ఓపికగా ఆలోచించాలి. అందుకని చెబుతున్నాడు ఇక్కడ సనత్సుజాతుడు. అలా చేశాడండి. దీనికి ప్రమాణం ఏమిటంటే తథాచత శక్తి రుతిస్మమన్యతే. ఆయన దేంతో చేశాడు? ఈ విశ్వాన్ని మాయాశక్తితో చేశాడు. మాయా అంటే మొత్తం సంస్కృత విద్వాంసులలో ఆది కవి అయినటువంటి వాల్మీకి దగ్గర నుంచి నిన్న మొన్నటి మహానుభావులు కంచి పరమాచార్య శృంగేరి భారతీ తీర్థస్వామి వరకు మాయ అనే శబ్దానికి తిరుగులేని నిర్వచనం కేవలం 2 అక్షరాల ఆధారంగా చెప్పినవాడు ఒక్క శంకరాచార్య స్వామి మాత్రమేనండి. మాయా తిరగేసుకో అర్థమైందన్నాడు. తిరగేసుకో అర్థమైందన్నాడు. యా మా, యా అంటే ఏది, మా అంటే లేదు, ఏది లేదు అది మాయా అన్నాడు. ఇంత తేలిగ్గా చెబుతాడు ఆయన. మాకు ఎందుకు ఆయన అంటే ఇష్టం, ఆయన పేరు చెబితే కన్నీళ్ళు వస్తాయంటే ఇందుకు వస్తాయి. ఎవడు చెబుతాడండి ఈ మాట? మాయా అంటే తిరగేవయ్యా అన్నాడు అంతే. యా మా, ఏది లేదు అది లేదు. అద్దంలో ప్రతిబింబం ఉందా చెప్పండి? మనం పక్క తప్పుకుంది. నీడ ఉందా? మనం పక్క తప్పుకొని పోయింది. మనం అక్కడే ఉన్నా ఎండ లేకపోతే నీడ లేదు. కల్లో శరీరం మెలకు రాగానే పోయింది. మరి కల్లో ఉన్నంతసేపు ఉందని అనుకుంటున్నావా లేదా? అద్దం ముందు నిలబడినంతసేపు మీసాలు రోసాలు దిత్తీసావా లేదా అక్కడ నిజమే అనుకుని? నీడ ఉందండి, రోడ్డు మీద నిలబడుతున్నామండి మనం, నీడ ఉందండి. నీడ ఉదాహరణకి వేరే వాడు ఎవడో వచ్చి ఆ నీడ మీద ఉమ్మేసాడు అనుకో, మనకి పౌరుషం వస్తుంది. నీకు ఎక్కడైనా దొరకలేదు ఏమిటో, నా నీడ మీద ఉమ్మేస్తున్నావు, నీడ మీద ఉమ్మేస్తే నీకే, నీ మీద ఉమ్మేలేదుగా పౌరుషం. అంటే నీడ కూడా మందే, అలవాటు పడిపోయాము. మన నీడ మంది కాదండి. అక్కడే మనం నిలబడిన చోట, నేను ఉదాహరణ కోసం చెబుతా, ఆ నీడ పడిన చోట అదివరకు ఒక ఆవు పేడ వేసి ఉండొచ్చు, గేది పేడ వేసి ఉండొచ్చు. అక్కడ నీడ పడితే వీడికి ఏం అనిపించదు, అంతకుముందే పేడ ఉంది కాబట్టి. ఆ పేడ మీద వీడి నీడ పడింది కాబట్టి. విచిత్రమైన మనస్తత్వం అండి. కానీ ఆ నీడ మీద తర్వాత కొత్తవాడు ఎవడన్నా వచ్చి ఉమ్మేస్తే, నీడ మీద ఉమ్మేస్తాడు, కొంచెం ముందుకెళ్ళవా అంటాడు వెంటనే. అంటే తన మీద ఉమ్మేసినట్టు అనిపించింది అనమాట. మరి అంతకుముందు పశువు పేడ వేసిందంటే అది ముందే వేసి వెళ్ళిపోయిందిగా, దాని మీద నువ్వు నీడపడింది కదా, మరి పేడ మీద నీడపడింది కదా, పశువు ఏమి అనుకోలేదు కదా, అదేంటది? పేడ మీద నీడపడకూడదా? అయితే నీడ మీద ఉమ్ము పడకూడదా? లెక్కండి. మనం ఎందుకు దెబ్బలాడుతున్నాం? అహం కాదా, నాది అనే భావన కాదా? అది పట్టుకోవాలి. అది పట్టుకునే వరకు ఏది అర్థం కాదు. అంటే తదాచత శక్తి రితిస్మమన్యతే. భగవంతుడు మాయాశక్తితో నిర్మాణం చేశాడు. సృష్టి ఎలా నిర్మింపబడింది అనే సందేహానికి ఒక్కటే సమాధానం కనుక్కోగలిగితే, స్వప్నాంతే జాగరితాంతే చోభేయేన అనుపశ్యతి. కఠోపనిషత్తులో చెబుతారు, పడుకున్న నిద్రలోకి వెళ్లే ముందు, కలలోకి వెళ్లే ముందు ఆ కేంద్ర బిందువుని పట్టుకోగలగాలట. మెలకువలోంచి కలలోకి ఎప్పుడు వెలుగుతున్నావు, ఏ జంక్షన్లో, ఏ మలుపులో వెళుతున్నావు, ఎక్కడ బండిటి తిరిగి కళ్ళలోకి వెళుతున్నావు, ఆ పాయింట్ పట్టుకుంటే సృష్టి మొత్తం అర్థమైంది నీకు. లేదు ఇంకోటి కూడా పట్టుకొచ్చుట. కలలోంచి మళ్ళీ మెలకువలోకి వచ్చేటప్పుడు ఎప్పుడు వచ్చిందో పట్టుకోమన్నాడు. ఈ 2 కేంద్ర బిందువుల్లో ఏ బిందువును పట్టుకున్నా నీకు అర్థమవుతుందా? అంతవరకు సృష్టి ఎలా నిర్మాణం జరిగింది అనేది అర్థమయ్యే అవకాశమే లేదన్నారు. కళ ఎంత మాయో ఇది అంతే మాయ. ఇప్పుడు ఇందాక పాడిన అన్నమాచార్య కీర్తనలో కూడా ఈ భావమే ఉంది.
తెలియుటయే బంధము, తెలియకపోవటం, తెలియుటయే మోక్షము, తెలియకపోవటయే బంధము అని ఉందా లేదా? జీవితము కళ అని ఉందా లేదా? అన్నమాచార్య పాటలు. శ్రీ వెంకటేశుడే నిజము అని అన్నమాచార్య కీర్తనలన్నీ అద్వైతాన్ని ప్రతిపాదిస్తాయి. వేదం ఏం చెబుతోందో అన్నమాచార్య అదే చెబుతాడు. అందుకే ఇంతకాలం నిలబడింది ఆ సాహిత్యం. అందుకని భగవంతుడు మాయాశక్తితో దీని నిర్మాణం చేశాడు. దీనికి ప్రమాణం ఏమిటయ్యా? తదర్థయోగే చ భవంతి వేదాః. దానికి వేదమే ప్రమాణం అన్నారు. వేదం ఎలా ప్రమాణం అవుతుంది? దానికి ఎలా నిర్మాణం చేసింది? వేదం చెప్పింది చాలా స్పష్టంగా ఎలా నిర్మాణం జరిగిందో. ఏతస్మిన్నుదరే, ఈ విశ్వగర్భంలో ఉన్నటువంటి దీని యందు ఏమాత్రం భేదం చూసినా సరే నీకు భేదం కనపడుతూనే ఉంటుంది. ఆ భేదబుద్ధిని తొలగించుకోగలగా. ఏతస్మిన్నుదరే భయం భవతి అదతస్య భయం భవతి. ఇదే భగవంతునికి గర్భంలో ద్వితీయం పశ్యతి ద్వితీయాద్వై భయం అంటుంది వేదం. రెండవది ఉంది అనుకోవడం వల్ల నీకు భయం కలుగుతోంది. రెండవది ఉంది అనుకోవడం వల్ల నీకు కోరిక కలుగుతోంది. కోరిక తీరకపోతే క్రోధం కలిగింది. క్రోధం పెరిగేసరికి అది మదంగా మారింది. ఎక్కడి నుంచి మోహంతో మాత్సర్యంతో మనం ఏం చేస్తామో తెలియదు. కోరిక దశలోనే దాన్ని ఖండించుకోగలిగితే ఏ గొడవ లేదు. అందుకని వేదం ప్రమాణం అయ్యా. వేదమే చెప్పింది కదా, మాయాశక్తి కారణంగానే 1 2గా 2 22గా కనపడుతుంది అని. అందుకని మొత్తాన్ని ఒక్కటిగా చూడగలిగితే ఆ భ్రమ ఉండదు. ఈ సభంతా ఒక్కటే అంటే నేను ఒక భావంతో ఉంటా. ఇందులో కొందరి పట్ల నాకు ప్రత్యేక ఆకర్షణ ఉండి వాళ్ళు డబ్బున్న వాళ్ళనో, అందంగా ఉన్నారనో, ఆడాళ్లనో, మగవాళ్లనో, నాకు కావలసిన వాళ్ళనో, లేకపోతే నాకు శత్రువులనో ఏదో భావం ఉందనుకోండి, నా మాటలన్నీ మారిపోతాయి. మీరు గమనించండి. వారెవరినో ఆకట్టుకోవడానికి మాట్లాడతాను. ఇక నుంచి నేను బయటికి వెళ్ళిన తర్వాత, విన్నావా ఎలా ఉంది నీ స్పందన కోసం? అయిపోయింది, ఈ మానవుడు పడ్డాడు, ఇంకే లేవడు. ఇంకా వారి స్పందనతో మనకి నిమిత్తం ఏంటండి? లేదు కృష్ణారావు గారు నేనేమంటాను, ఏంటండి అస్తమానం ఇలాగే పెడతారు, 2 ఎంపీలని 3 మంత్రుల్ని పిలవాలే సభ అంటేను అంట. ఎందుకని? తర్వాత రాజకీయ ప్రాపకం కోసం. వాళ్ళు ఎలా వింటారు? కాళ్ళు ఊపుకుంటూ చేతులు ఊపుకుంటూ వింటారు. మనం పిలిచాం కదా, వాళ్ళంతా వాడు రాలి ఆసక్తి కొద్ది మనం పిలిచాం. లేదు జ్యోతి ప్రజ్వలన అన్నాం అనుకో, ఆ దీపం ఆర్పేసి పోతాడు. అక్కడి నుంచి దీపం వెలిగించడం తెలియదు వాడికి, ఆర్పేయడమే తెలుసు. నాకు చాలా పనులు ఉన్నాయండి, ఇక్కడ ఆర్పారు, ఇంకా చాలా చోట్ల ఆర్పాలగా, అందుకే వెళ్ళిపోతాను. వినరు. 10 నిమిషాలు కూర్చొని వింటే కొంత మార్పు వస్తున్నాడు మనుషులు. వినడండి. అసలు అవకాశం కూడా కోరుకోరు, మారాల్సి వస్తుంది అనవసరంగా. అలా ఎలా వదిలేస్తాం? 100 కోట్లు పోతాయి, కుదరదు. కావాలంటే ఆయనకు 1 కోటి రూపాయలు సన్మానం చేద్దాం. గరికపాటి వారిని పిలవండి, చాగంటి వారిని పిలవండి, సన్మానం చేద్దాం మొత్తం. ఎందుకంటే వారు కూడా చెడిపోయేలాగా ఈ డబ్బు వ్యామోహంలో వారు పడాలి. ఇలాగ ఆలోచిస్తాం మనం ఖచ్చితంగా. ఇదే మాయ. అయితే ఇప్పుడు మాయం తొలగించుకోవాల్సింది మనంగానే, ఆయన ఏం తొలగించిన పరిగెట్టుకుని. కానీ ఆయన శరణ వేడితే తొలగుతుంది. భగవద్గీతలో చెబుతాడు. చేయవలసింది ఏమిటంటే వేదం ప్రమాణం కాబట్టి, మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతి దే దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురచ్చయా. 7వ అధ్యాయంలో చెబుతాడు స్పష్టంగా. త్రిగుణాత్మకమైన ఈ మాయని క్రీడ కోసం జగత్తు మీద ప్రయోగించింది నేనేనయ్యా. అందుకని నన్ను శరణాగతి చెందినవాడు, నా నామస్మరణ నిరంతరం చేసేవాడు భగవాన్. దీని నుంచి తప్పించుకోవడం నా వల్ల కాదు. అందుకని నీ నామస్మరణ నేను చేస్తూ ఉంటా. నన్ను తప్పించవయ్యా అని ఎవడు శరణు వేడతాడో, నీ నామమంత్రంబు మా నాలుకం దాల్చుటలు దక్క ఒక్కింతయం తక్కు ద్రోవన్ భవన్ మాయ దాటంగలేము. కళాపూర్ణోదయంలో పింగళి సూరణ రాస్తాడు. శ్రీకృష్ణ దండకం అని అద్భుతమైన దండకం రాస్తాడు. చివరిలో ఏమంటాడు అంటే, నీ నామమంత్రంబు మా నాలుకం దాల్చుటలు దక్క ఒక్కింతయం తక్కు ద్రోవన్ భవన్ మాయ దాటంగలేము. అవ్యయ భవ్య యోగీంద్ర సాంద్రాదరాకాంక్షితైకాంత సంసేవన భావనాతీత కళ్యాణ నానా గుణశ్రీ సముద్భాసితంగా మమన్ కేవలం వైన కారుణ్య దృష్టిన్ కటాక్షించి రక్షించు లక్ష్మీ మనోవల్లభ దేవదేవా నమస్తే 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 నమః. పింగళి సూరణ కళాపూర్ణోదయం అనే కావ్యంలో మణికంధరుడు పాత్ర కోసం ఈ దండకాన్ని రచించాడు. మణికంధరుడు శ్రీకృష్ణుని స్తోత్రం చేస్తాడు. అందులో అంటాడు, నీ నామమంత్రాన్ని భజిస్తూ మేము మాయ దాటే ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఇంకో దారి లేదయ్యా అన్నాడు. అది దాటిస్తుంది ఖచ్చితంగా. నామస్మరణ చాలా గొప్పది, దయచేసి మానద్దు. భజన జరుగుతుంటే చెయ్యండి, లేదా వినండి. దానికి అర్థాల కోసం వెతకక్కల. భజన కీర్తనలు మీరు గమనించండి, కేవలం నామాలే ఉంటాయి అక్కడ. పతిత పావనాపన్నగ శయన, ఇంకా అర్థాల్లోకి వెళ్ళక్కర్లేదు, తెలిసిపోతుంది చాలు. అదే 10 సార్లు అంటారు, పల్లవి కూడా 10 అన్నామండి. కానీ ఒక భావోద్వేగం కలుగుతుందా లేదా? ఒక తన్మయావస్థకి విడుతున్నావా లేదా భజనలో? లేకపోతే ఎందుకు చేస్తున్నావండి? చాలు, ఆ తన్మయావస్థ చాలు. నువ్వు శాస్త్రాలు చదివినా కలిగేది అదే తన్మయావస్థ.
అంచేది గుళ్ళో జరిగేటువంటి భజన ఏదో సామాన్యమైన విషయం అనుకోవద్దని దయచేసి అక్కడ హాజరవ్వాలి, మనం ఉండాలి, అవన్నీ వినాలి, చెయ్యాలి. అందులో పైగా ఆ తాళాల చప్పుడుకు ప్రత్యేకత ఉందండి. బయట రకరకాల కార్లు, లారీలు, వ్యాన్లు చప్పుడు వల్ల మన గుండెలు అదిరిపోయి ఆయుర్దాయాలు తగ్గిపోతాయి, ధ్వని కాలుష్యం అంటే ఇది. కానీ భజన దగ్గర ఉండేటువంటి తాళాల చప్పుడు కానీ, గుడిలో ఉండే గుడి గంటల చప్పుడు కానీ గుండెకి ఆయుర్దాయాన్ని పెంచుతుంది, బలాన్ని పెంచుతుంది, ధ్వని తరంగాలు అవి గొప్పవి. భజనకి ఆ ప్రత్యేకత ఉంది. అలాగని మళ్ళీ చెవికి లోపం ఉన్నవాళ్ళు వినకూడదు, వాళ్ళ సౌండ్ తట్టుకోలేరు. మామూలుగా ఉన్నవాళ్ళు వినొచ్చు, దీనివల్ల చెడిపోవడం జరగదు. అప్పటికే చెడిపోయి ఉంటే వినడం లాభం లేదు, అది ఇంక ఏ సౌండ్ అయినా ఒకటే. గుడిలో గంటల చప్పుడు ఒకటి, భజనలో తాళాల చప్పుడు ఒకటి గుండెకు ఉండేటువంటి శక్తిని పెంచుతాయి, అది పరిశోధనలు రుజువైంది. అంచేది మన పెద్దలు గుళ్ళో గంట పెట్టినా, భజనలో తాళాలు ధ్వనులు పెట్టినా ఎంత ఆలోచించి పెట్టారో చూడండి. అదే బయట మీరు ఒక్క 10 నిమిషాలు తిరగండి నుంచుని, అలాగా 4 లారీలు 3 బస్సులు వెళ్ళాయంటే అయిపోయినట్టే, మొత్తం చెవి పాడైపోయినట్టే. భజన అంత గొప్పది. అంటే నామస్మరణ కూడా గొప్పదే, దాటిస్తుంది ఖచ్చితంగా. శరణ పెట్టడం అంటే నువ్వు తప్ప నాకు ఎవరు లేరయ్యా, దానికి మార్గం మీరు చెప్పాడు. ఎలా దాటు? అటువంటి ఉదాహరణలు ఈ మహానుభావుడు బాగా చెబుతాడు. హిందూ సంస్కృతులు అన్నీ బాగా నచ్చుతాయండి నాకు, ఊరికి కానీ దేవుడు పాదాల మీద పడుతూ ఉంటారు, మాటి మాటికి విగ్రహాల పాదాల మీద పడి నమస్కారాలు చేస్తూ ఉంటారు. అవసరమా అండి? విగ్రహం అనేది కేవలం ప్రతీకే కదా, నమస్కారం పాదాల మీద పడితే సరిపోయింది అంటే ఎందుకు పడుతున్నారో నీకు తెలియదయ్యా, వాళ్ళు ఏదో మూర్ఖులు అనుకుంటావు నువ్వు. వాళ్ళు పడేటప్పుడు ఆ భావన వేరయ్యా, ఒక వ్యక్తికి పాదాభివందనం చేసినా, విగ్రహానికి చేసినా ఆ మనోభావన ముఖ్యమైనది కదా. అది విగ్రహానికి నచ్చిందా, ఆ వ్యక్తికి నచ్చిందా, అది మనకు సంబంధించింది కాదు, మన భావనే మనకు ముఖ్యం. అందుకే ఆయన ఏం చెబుతారు అంటే, నువ్వు కావాలంటారా నిరూపిస్తానంటాడు. చెరువు సాయంత్రం నదీ తీరానికి పెడతాడు, అమెరికా వాడు ఆయన. వెళ్ళినప్పుడు అక్కడ జాలర్లు చేపలు పడుతూ ఉంటారు, వల విసురుతారు, వాళ్ళు ఎలా లాగుతారు. ఓసారి గమనిస్తారు ఇద్దరు కూడా. ఓసారి ఆ జాలర్ దగ్గరికి వెళ్ళి ఆ వలలో ఎన్ని చేపలు పడ్డాయో లెక్క పెట్టి పెట్టాడు. ఇతను దూరం నుంచి చాలా చేపలు పడ్డాయండి, ఓ 50 60 పడ్డాయండి, వేడవాడు ధన్యురండి అంటాడు. ఆయన కాళ్ళ దగ్గర చూడొస్తారంటాడు, జాలరి కాళ్ళ దగ్గర. ఎందుకంటే చేపలు పట్టేవాళ్ళు చెరువుల దగ్గర, కాలువల దగ్గర ఎలా నుంచుంటారంటే ఆ రేవులో నుంచుంటారు సాధారణంగా. రేవులో నుంచి వల విసురుతారు, లోపలికి వెళ్ళిపోతే వీడు పడిపోతాడు. గట్టు మించి వలేస్తే గట్టు మట్టి వస్తాయి, చేపలు రావు. అందుకని వాళ్ళ తెలివి వాళ్ళకుంది, వాళ్ళ ధైర్యం వాళ్ళకుంది. రేవులో నుంచుంటారు, కాస్త నీళ్లలోనే నుంచుంటారు. విచిత్రం ఏంటంటే కొన్ని చేపలు ఆ జాలరి పాదాల దగ్గర చేరితే వాడినే పీకేస్తూ ఉంటాయి పట్టుకునేలాగా. వాడు ఇలా అనుకుంటూనే వల వేస్తాడు. అందుకని ఈ శిష్యుని అడిగట్టాను, వలలో ఎన్ని చేపలు పడ్డాయి? 50 చేపలు పడ్డాయి సుమారుగా, బాగానే ఉంది. ఎక్కడ దూరంగా ఉన్న చేపలు పడ్డాయి, మరి వాడు పాదాల దగ్గర ఉన్న చేపలు వలలో పడ్డాయా అన్నాడు. పడలేదండి, వాడినే పీకుతున్నాయన్నాడు. సరిగ్గా ఈ సృష్టి అంతా దేవుడు విసిరిన వల. ఎవడు దూరంగా ఉంటాడో వాడు పడతాడు, ఎవడు పాదాలు ఆశ్రయిస్తాడో వాడు పడ్డాడు. అది వివేకానందుడు. ఉపనిషత్తులు సైతం, వేదాలు సైతం మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే అటువంటి మహానుభావులు చెప్పాలి ఉదాహరణ. ఇక మనకి తిరుగుండదు, ఎక్కేసింది బుర్రకది. దూరంగా ఉన్నాం అంటే భగవన్నామస్మరణకి, భగవతత్వానికి, ఆత్మనిష్టకి దూరంగా ఉన్నాం కాబట్టి మనం జీవితం అనే వాళ్ళలో పడుతున్నాం. దగ్గరగా ఉంటే పోవడం, నిన్న కూడా చెప్పుకున్నాం మనం. ప్రమాదం వై మృత్యురహం బ్రవీమి సదా అప్రమాదం అమృతత్వం బ్రవీమి. అంచేత దూరంగా ఉండాలంటే ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎంత స్మరించగలమో అంత స్మరించాలి, ఎంత సమయం భగవంతుడికి కేటాయించగలమో అంత కేటాయించాలి. క్షణమాత్మానుసంధానాత్ పాపం భగతి కోటిశః. తర్వాత విషయం చెబుతున్నాడు సనత్సుజాతుడు. ఆత్మానుసంధానం అనేది క్షణం జరిగితే చాలయ్యా, ఎక్కువ అక్కర్లేదయ్యా. ఆ క్షణం కూడా కేటాయించలేవా? అంత బిజీగా ఉన్నావా? క్షణమాత్మానుసంధానాత్ పాపం దహతి కోటిశః అన్యథా పాప విధ్వంసో నభవేత్ కోటి పుణ్యతః అని స్పష్టంగా చెప్పాడు. ఒక్క క్షణం ఆత్మతో మనం అనుసంధానం చెందగలిగితే కోటి పాపాలు పోతాయన్నాడు. ఎంత సులభమైన ఉపాయం అండి. కోటి దీపాలు పెట్టినా ఒక్క పాపం పోతుందో లేదో నేను చెప్పలేనమ్మా. కానీ ఒక్క క్షణం భగవంతుడికి మన మనస్సును అర్పించగలిగితే కోటి పాపాలు పోతాయి ఖచ్చితంగా, ఒక్క పాపం కాదండి. అది జరిగి తీరుతుందండి. అది నిన్నే చెప్పుకున్నాం మన ఉదాహరణతో. సీడీలో పాత పాట తీసి కొత్త పాట రికార్డు చేయడమే. మన మనస్సులో ఉండే జ్ఞాపకాలు పోవాలి, భగవన్నామస్మరణ అనే జ్ఞాపకం తప్ప ఇంకేం ఉండద్దు. ఎవరన్నా పాత విషయాలు ఏమన్నా అడిగినా నాకు గుర్తు లేదు. ఇక్కడే మీ ముందు ఎవరో వెళ్ళారు, చూడలేదు, నేను చూడలేదు, శివుడు చూశాడు నాకు తెలియదు, వెర్రాడు అనుకుంటారు, అనుకోనివ్వండి. ఈ మధ్య మనిషి చెబుతాడు, భగవంతుడి విషయంలో ఎవడైనా వెర్రివాడు అంటే అంతకంటే అదృష్టవంతుడు ఇంకోటి లేడు అన్నాడు. అనుకోనియండి, మనం పిచ్చాడు అనుకుంటారు, వదిలేయండి. ఏం వదిలేయండి, పట్టించుకోం, ఇది పట్టించుకోవాల్సిన విషయం కాదు. ఇది అంత పిచ్చెక్కిపోవాలి దేవుడు అంటే.
అదే దృష్టి ఉండాలి. నేను పట్టించుకుని ఏదైనా కానీ మొత్తం మాయ అని చెప్పాక ఏంటి పట్టించుకునేది ఇక్కడ ఆమోదం? ఏదో ఒకటి అవుతుంది. ఏదైనా సిద్ధంగా ఉండవు. జీవితం అంతే. 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలని దయచేసి. జీవితం నిశ్చింతగా ఉండాలంటే, ఆందోళన లేకుండా ఉండాలంటే, జరిగింది మర్చిపోవాలి, జరుగుతున్న దాన్ని గమనించాలి, జరగబోయేదానికి సిద్ధంగా ఉండాలి. ఇదే జీవన్ముక్తి. ఇంకేం అక్కర్లేదు వేరే. నువ్వు దేవుడిని నమ్మేవా లేదా కూడా వేరే విషయం, అది నమ్మకపోయినా పర్వాలా. ఈ 3టికి సిద్ధంగా ఉండాలి. మనం సిద్ధంగా ఉన్నావా? జరిగిందని మర్చిపోవాలి. ఇప్పటిది కాదు, 20 ఏళ్ల క్రితం మాటలు కూడా అలా గుర్తు చేసుకుని కూలిపోతున్నాం. ఇప్పుడు ఏం అవసరం లేదు. వాళ్ళు ఎవరు మన ఎదురుగా లేరు. ఆ సంఘటనలు ఇప్పుడు లేవు. అసలు వదిలేసే ఆ విషయాన్ని. అవమానం వదలలేకపోతున్నాం. సన్మానము అంతే. ఎక్కడో జరిగితే వాళ్ళు ఎంత చేశారో గొప్ప సన్మానం. ఎప్పుడు చేశారు, తర్వాత ఎన్నో జరిగాయి, ఇప్పుడు ఎందుకు చెబుతున్నావు? ఆయనకి అనిపించినప్పుడు చెప్పు, సంతోషిస్తాడు. వదిలే ఆ విషయం. మర్చిపోలేకపోతున్నాం వాటిని. పెద్ద సన్మానాలు మనం గుర్తుపెట్టుకుంటాం కాబట్టి చిన్న అవమానం కూడా భరించలేకపోతున్నాం. ఆ సన్మానం వదిలేస్తే అవమానం కూడా వదిలేస్తాం. సన్మానం చేసుకోవాలనిపించింది చేసుకున్నాడు, అవమానం చేయాలనిపించాడు అనిపించింది చేసుకున్నాడు. 2 వాడికే దూషణ భూషణ తిరస్కారములు శరీరమునకే గాని ఆత్మకు గావు, భాగవతంలో చెప్పిన మాట. ఈ ధోరణితో ఉండాలి మనిషి. అదే క్షణం ఆత్మానుసంధానం. పాపం దగతి కోటిశక. మనసులో జ్ఞాపకాలు ఏం లేవు, మనం గుర్తు చేసుకోవట్లా. అలాగే జరుగుతున్న దాన్ని గమనించమన్నారు. గమనించడం అంటే ఏమిటి? అత్యవసరమైతేనే మనం మాట్లాడాల్సిన మాట మాట్లాడతాం, లేదు అత్యవసరమైతేనే ఆ పని చేస్తాం, అత్యవసరమైతేనే ఆలోచిస్తాం. అప్పుడు మనం చేయక్కర్లేదు, అది జరుగుతుందండి. ఉదాహరణకు ఒకటే లెక్క. ఇలా కూర్చుని ఉన్నాను నేను, ఇంత ఆత్మీయంగా ప్రవచనం చెబుతున్నా సరే ఇక్కడ దోమ కుట్టిందనుకో, నేను ఆగలనా? మీరు చెప్పండి. వెంటనే ఎలా అంటాను. అంతేగాని దోమను చూసి దీనిని చంపవచ్చునా చంపకూడదా, సనస్సుజాతీయంలో దోమ ఎట్లు వచ్చినది, కొంపతీసి సనస్సుజాతులే ఇక్కడికి వచ్చినా, ఇంత ఆలోచన చెయ్యం. ఒక దెబ్బ కొడతాం అంతే. దీన్ని తెలుగు మీడియంలో చదువుకున్నాను కాబట్టి చెబుతున్నా. ఫిజిక్స్లో అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు. అంత చక్కని పదాలు ఉంటాయి తెలుగు మాధ్యమంలో. పదాలు లేకపోవడం పెట్టి అసంకల్పిత ప్రతీకార చర్య. నీ సంకల్పం లేకుండానే ఓ చర్య జరిగిపోయింది. జీవితం అలాగే జరగాలి. అసంకల్పిత ప్రతీకార చర్య అంతే. ఎవరో ఏదో మాట్లాడుతున్నారు, అలాగే వినండి. మనం తిడుతూ ఉండొచ్చు కదా, మీరు తిట్టకండి, మీరు ఆలోచించకండి, ఊరుకోండి. కానీ ఇంకా ఆగలేక ఎప్పుడో ఓ మాట వచ్చిందనుకో, వాడి కర్మ కొద్దీ వచ్చిందండి. మన కర్మ కాదండి. అంత మాట వచ్చిందంటే వాడు మట్టి పోవాలి కాబట్టి వచ్చింది అంతే. ఒక్కో మహానుభావుడు నోట వస్తే అయిపోతాడు వాడు. ఎందుకు వచ్చింది నేను నోట ఉంటే? అందుకే వచ్చింది. వాడు అయిపోవాలి కాబట్టి వచ్చింది. అలా రావాలి అప్రయత్నంగా. అంటే పని అది జరగాలి, మనం చేయకూడదు. పని జరగాలి, మనం చేయకూడదు. మనం చేశాననే భావన మనకు ఉండకూడదు. జరుగుతున్న దాన్ని గమనించడం ఉంటుంది. జరగబోయేదానికి సిద్ధంగా ఉండమంటే జాతకాలు లెక్క. జాతకం తెలుసుకోవడం ఎందుకంటే పరిణామానికి సిద్ధంగా ఉండడానికి, దాన్ని మార్చేయడానికి కాదు. మార్చేయడానికి అదేమి చీర కాదమ్మా, ప్యాంటు కాదు. జాతకమే జరిగి తీరుతుంది. నీకు అది జరగదు అనే నమ్మకం ఉంటే అసలు చెప్పించుకోక. ఓ పక్క జాతకం అంటావు, నవగ్రహాలు అంటావు, జరుగుతుందంటావు, దాన్ని మార్చేద్దామని చూస్తావు. అందుకే మార్చేసే మోసగాళ్ళంతా తయారైపోయారు. కుజదోషం ఉందండి, కుజార్చిత యజ్ఞం అని ఒకటి ఉందండి, 2 లక్షలు పట్టుకురా అంటే ఈ దోషం వాడికి పట్టుకుంది, మనకు కాకుండా. ఏమి లేదు, ఆ దోషము లేదు, దానికి పరిహారము లేదు. ఇవన్నీ పచ్చి మోసాలు. ఉంటే కదా తొలగడానికి. ఉందనేది ఒక మాయ, తొలగించడం ఇంకో మాయ. కానీ వాళ్ళే బాగున్నారు ఈవేళ. మీకు కూడా చాలా మంది వింటూ ఉంటారు మా ప్రవచనాలు, కొన్ని వేల మంది వింటారు. మళ్ళీ జీవితంలో ఏదైనా చిన్న కష్టం వచ్చారు, మేము నచ్చవమ్మా. జీ తెలుగులోనూ ఆ తెలుగులోనూ వాళ్ళు ఎవరో చెబుతూ ఉంటారు, పెద్ద పెద్ద నాగదండాలు పెట్టి వాళ్ళు నచ్చుతారు మీకు బాగా. ఆయన కిటికీకి తోరణాలు కట్టమన్నాడు, అందులో నిమ్మకాయ డిప్పెట్టమన్నాడు, దాంట్లో ఆయన మొహం పెట్టమన్నాడు. అలా పెడితే అన్నీ పోతాయి దోషాలని అని వాళ్ళు ఆయన మొహాన్ని బలవంతం చేసి అందులో పెట్టేస్తారు. నువ్వు ఉండా చంపేస్తాను అక్కడ, మా గురువుగారు చెప్పారు. అది నమ్ముతారు మీరు. అంతేకాదమ్మా, నువ్వు ఎందుకు చేసావో గమనించు, ఆలోచించడం. అలా ఎలా కుదురుతుందండి? నిమ్మకాయ డెప్పలు చెప్పండి. మొన్న మేము సంతకి వెళ్ళినప్పుడు ఆశ్చర్యపోయామండి. ఆవిడ చెబితే నేను ఆశ్చర్యపోయి, ఎంత వ్యాపించిందా అజ్ఞానం అనుకున్నా. నాకు పాయింట్ అందించింది ఆవిడ. నిమ్మకాయలు ఈ మధ్య పండిపోయిన నిమ్మకాయలు అమ్మట్లేదమ్మా, పచ్చి నిమ్మకాయలే అమ్ముతున్నారు ఎక్కువ. పచ్చి అవి ఎక్కువ దొరుకుతున్నాయి. ఆవిడని అడిగితే తెలిసిన రహస్యం ఎవడు తెలుసా? తినడం లేదమ్మా, వాడడం లేదమ్మా, దీపాలు అడుగుతున్నారని చెప్పారు. నిమ్మకాయ డిప్పల మీద దీపాలకు అంత ప్రాధాన్యం వచ్చిందమ్మా. సనస్సుజాతం ఎవరికి కావాలి? నిమ్మకాయ డిప్ప కావాలి. ఎందుకంటే ఇది జ్ఞానం, ఇది ఎక్కదు, ఇది కష్టం, ఇది మనకి ఇష్టం లేదు, మనకి వెంటనే తీరిపోవాలి. అది ఒక డిప్పతో అయిపోవాలి. ఈ డిప్ప కూడా కొట్టాలి. ఇక్కడ 16 డిప్పలు పెడతాడు, నిమ్మకాయ తోట పెట్టేస్తాడు అవసరమైతే. అంతేకాని వాడు బుద్ధి మార్చుకోడు. ఇప్పుడు లోపం ఎక్కడుందండి? ఈ సనస్సుజాతుడు ధృతరాష్ట్రుడు పక్కన మన బుద్ధిలో ఉందా లేదా? నువ్వు ఎందుకు నీ తప్పును ఒప్పుకో మిత్రమా? నీ జీవితాన్ని నువ్వు ఎందుకు సరి చేసుకో? నా మీద ఎందుకు ఆధారపడుతున్నావు? నేను ఎందుకు సరి చేయాలి నీ జీవితాన్ని? నాకేం పని?
అందుకే జరగబోయేదానికి సిద్ధంగా ఉండడం కోసం అవసరమైతే జాతకం తెలుసుకోవచ్చు. తెలుసుకోకపోతే మరీ మంచిది, అంత ఉత్తముళ్ళు. నేను ఉగాది నాడు మాత్రమే తెలుసుకుంటాను, మళ్ళీ ఏడాదిలో ఎప్పుడు చూడండి. నేను సుఖంగా ఉంటాను, అందుకని నాకు ఆందోళన లేదు. ఏం జరుగుతుందనే ఆందోళన కూడా లేదు. ఏం జరిగినా సిద్ధంగా ఉన్నాం కదా. జరిగేది ఏదో ఇప్పుడు ఆ ముందు తెలిసింది అనుకోండి, ఏదో ప్రమాదం జరుగుతుంది కానీ వారం ముందు తెలిసింది అనుకో, ఈ వారము చచ్చిపోతాడు వీడు అన్యాయంగా. అంతకంటే తెలుసుకోకుండా ఉంటే పోయే రోజు హాయిగా రోడ్డు మీద పోతాం, ఎవడో ఒకడు తీసుకుపోతాడు, ఏదో ఒకటి అవుతుంది. దానికి ఏమిటి, తాను పోయిన తర్వాత దేనితోనైనా పని ఏమి, మనకి ఎందుకు గొడవ? పోకముందు ఆలోచించి ప్రయోజనం లేదు, పోయాక ఆలోచించడానికి అవకాశం లేదు. ఆలోచించండి దయచేసి, ఏముందండి ఆలోచించేది? అనాలోచిత స్థితి తప్ప. నువ్వు ముందు తెలుసుకుని చేసేదేం లేదు, అక్కడ బాధపడ్డం తప్ప. జరిగేది జరుగుతుంది కాబట్టి జరిగాక చేసేందుకు ఏం లేదు అక్కడ. వదిలే ఆ విషయాన్ని, ఎందుకంత బాధపడుతున్నావు? పైగా దేవుడు నమ్మానని చెబుతున్నావు, వదిలేరదా? పూర్తిగా నమ్మడు, సగం నమ్ముతాడు ఈయన. అందుకని ఈ వేషాలన్నీ కట్టిపెట్టారు. నేను ఇప్పుడు ఇంకొక మాట చెబుతున్నాడు ఖచ్చితంగా, మన పనుల పట్ల మన పనులే మనకి ఎందుకు బంధాలు అయిపోతున్నాయి. ఈ బంధాల నుంచి బయటపడ్డం ఎలాగా అంటే, ఏషాం ధర్మేణ చ స్పర్ధ తేషాం తజ్ఞాన సాధనం. ఎందుకు ఈ మాయలో పడుతున్నాం? ఎందుకు ప్రతిదానికి ఫలితం ఆశిస్తున్నాం? ప్రతి పూజకి ఫలితం, ప్రతి నోముకి ఫలితం, ప్రతి పారాయణకి ఫలితం, అసలు ఎక్కడైనా కూర్చున్నా ఫలితం, నిలబడినా ఫలితం. ఒక నదిలో స్నానం చేస్తే కాదు, నదిగట్టున వెళ్ళినా కూడా పుణ్యం. ఎంత ఆశ్చర్యకరమైన విషయమో అది. నదిగట్టున గాడిదలు ఎడుతున్నాయి, గుర్రాలు ఎడుతున్నాయి, ఏం మాట్లాడతారండి? పుణ్యం వస్తుందా? ఆ నదిగట్టున, కానీ ఆ నది పక్కన ఫ్యాక్టరీ పెడతారు, వ్యర్థ జలాలు నదిలోకి వస్తాయి. ఈ భక్తులు ఎవరు వాటిని పట్టించుకోరు. మనకెందుకు? గవర్నమెంట్ చూసుకోవాలి. ఎవరా గవర్నమెంట్? అదో బ్రహ్మ పదార్థం. అది ఎవరికైనా అర్థమైతే కదా గవర్నమెంట్ ఏమిటో. పుష్కరాలు సహా సమస్తమైనటువంటి నదులను సేవించడం ఎందుకు పెట్టారు అంటే, 12 ఏళ్లకోసారైనా మనం స్నానం చేసే గోదావరి నదికి మనం వెళ్ళి స్నానం చేస్తే ఎక్కడ ఇసుక మేటేసిందో, ఎక్కడ నది సన్నగిల్లిపోయిందో, చిక్కిపోయిందో, ఎక్కడ ఫ్యాక్టరీలు కట్టారో, ఎక్కడ దుర్మార్గులు రాజ్యం వెళుతున్నారో, ఎక్కడ వ్యర్థ జలాలు కలుస్తున్నాయో, ఎక్కడ ప్రజా జీవితాలు నాశనం అవుతున్నాయో తెలిసి ఆ ప్రజల్లో ఒక చైతన్యం వచ్చి 12 ఏళ్లకోసారైనా గోదావరి నదిని బాగు చేసుకుంటారని పుష్కరాలు పెట్టారు. ఇది మన ఋషుల ఉద్దేశం. మనం మునిగి పుణ్యాలు సంపాదించడం కోసం కాదమ్మా. మనం అన్ని ప్రలోభ పథకాలు చేసుకున్నాం బాగా. మనకిష్టం అది, ఆ ప్రలోభం ఇష్టం. దేశం నాశనమైనా పర్వాలేదు, నది మొత్తం ఎండిపోయినా పర్వాలేదు, మనకి పుణ్యం రావాలి. ఈ స్వార్థంలోనే ఉంది మొత్తం అంతా. అందుకని మీకు అనుగుణంగానే మేము మాట్లాడతాం. ఎందుకంటే మీకు వేరే మాట్లాడితే మీరు వినరు కదా. అందుకని మాకు జనం కావాలి, మాకు ప్రచారం కావాలి. అందుకే మేము కూడా మీకు అనుకూలంగా మాట్లాడతాం. ఇలా చెప్తే నచ్చుతుందని నేను చెప్పి నచ్చుతుందని చెబుతాను తప్ప నచ్చకపోయినా సత్యమే చెప్పాలనేవాళ్ళు ఉండరమ్మా. ఉంటే వాడుకో నమస్కారం. ప్రపంచం మొత్తం మీద ఒకడు ఉంటాడు, వాడుకో నమస్కారం. నచ్చకపోయినా సత్యమే చెబుతానంటే వాడు శంకరాచార్య, వాడు వివేకానందుడు, వాడు నిజమైన సత్యమేవ జయతే. అనుమానమే లేదు. నచ్చే మాటల కోసం ఆ మహానుభావుడు ప్రయత్నం చేయాలి. మీకు నచ్చిన నచ్చకపోయినా నేను చెబుతాను పోనీ. ఇతర మతాల వాళ్ళని ఇతర దేశాల్లో కూర్చోబడి మీ పుస్తకాలు తీయండి, సన్నాసున్నారా, ఏం చెబుతున్నారో నేను వినన్నాడు ఆయన. అంత ధైర్యం ఉంది ఆయనకి. మీ పుస్తకాలు తీయండి, పేజీ నెంబర్ ఏం చెప్పాడు చెప్పు, దాని అర్థం చెప్పమన్నాడు ఆయన. నోరు వెళ్ళబెట్టారు వాళ్ళు. ఇవన్నీ పెట్టుకున్న విషయాలు మీరు మాట్లాడతారేంటి? ఇక్కడ పండని చెప్పాడు. ఓ హిందూ ధర్మం తప్ప ఇంకోటి లేదు బో అని చెప్పాడు ఆయన. వాళ్ళ దేశాల్లో చెప్పాడు, ఎక్కడ చెప్పడం కాదు, వాళ్ళ దేశాల్లో చెప్పాడు. వాళ్ళ మతంలో చూడ చెప్పాడు. పలానా పుస్తకం తీ, పేజీది ఏముంది అక్కడ, దాని అర్థం ఏంటి, ఏం చెబుతున్నావు నువ్వు, అదో గ్రంథమా తీసేయన్నాడు అంతే. అదిరిపోయారు ఆయన మేధాశక్తికి. మాట్లాడడానికి లేదే ఉంది అక్కడ. నెంబర్ చెప్పగానే సరిపోలేదు, ఉన్న మాటలు గొప్ప అవ్వాలి కదా. మా దేవుని తప్ప ఇతర దేవుళ్ళు నమ్మిన వారందరూ అవిశ్వాసపరులు, వారు నరకములోకి తోసి. అసలు ఇతర దేవుడు అంటూ ఒకడు ఉన్నాడు అంటే వీడు దేవుడిని నమ్మడం లేదనమాట. ఇతర దైవం అంటూ ఉంటాడండి, ఆశ్చర్యకరమైన విషయం. ఇతర దైవం ఏమిటండి? దైవం ఒక్కటే. ఇతర దైవం, నా దైవం, నీ దైవం, ఎంతమంది ఉంటారా అంటే ఈ సన్నాసి రూపాన్ని బట్టుకు ఏడుస్తున్నాడు, వాడో రూపాన్ని బట్టుకు ఏడుస్తాడు, వాడో నామాన్ని బట్టుకు ఏడుస్తాడు. మన మాత్రం హిందువులు చాలా మందిని అర్చిస్తారని మాట్లాడతాడు. నువ్వు ఒక రూపాన్ని పట్టుకున్నావు, మేము అదృష్టవంతులు 3,000,000 రూపాయలు పట్టుకున్నాం, మరి నీ సంఖ్య కంటే మా సంఖ్య ఎక్కువ. అలా కూడా మాట్లాడచ్చు మనం. వాడు ఆయన గారికి ఒకటే రూపం ఉంది, మనకు 100 రూపాయలు ఉన్నాయి. ఒక రూపాన్ని పట్టుకోవడం తప్పు కాదు, 100 రూపాయలు పట్టుకోవడం కూడా తప్పు కాదు. ఒక నామాన్ని పట్టుకోవడం తప్పు కాదు, 100 నామాలను పట్టుకోవడం కూడా తప్పు కాదు. ఆ రకంగా కూడా హిందువులు అదృష్టవంతులే. మన సంఖ్య ఎక్కువ, మనకు అవకాశాలు ఎక్కువ. ఏ దేవుడినైనా పట్టుకోవచ్చు, ఒకడు కాకపోతే ఒకడైనా కాపాడతాడు. అది కూడా మనకి ఎక్కువే. ఆలోచ్యంగా మాట్లాడినా మంచిది. ఎలా చెబుతారండి? ఇతర దేవాలను నమ్మిన వారు నరకానికి పోతారు. నేను చూశానమ్మా, ఒక ఆటో మీద చూశాను, నేను మొహమాటం లేకుండా చెబుతున్నా. ఒక ఆటో మీద ఇతర దేవాలను నమ్మిన వారు నరకములకు పోదు. ఇతర దేవాలు ఎవరో చెప్పమానండి. ఎలా ఇతరులు ఏం చెప్తారు? మీరు ఉన్నది ఒకే పదార్థం, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. అది మీ మతం కూడా అంగీకరించింది కదా. ఒక్కడే దేవుడు అనకపోతే దేవుడు లేనట్టు లెక్క.
దేవుళ్ళు 10 మంది ఉంటే దేవుళ్ళు అనరు దాన్ని. దేవుడు ఉండే అవకాశం లేదు. దేవుడు ఒక్కడైతేనే మతం లెక్క, లేకపోతే దేవుడు లేనట్టే లెక్క. నాస్తికమేనిజం. ఒక్కడే దేవుడు అయితేనే దైవం ఉన్నట్టండి, లేకపోతే ఉండడండి. 10 మంది దేవుళ్ళు ఎక్కడ ఉండరండి అసలు. ఒక దైవాన్ని మనం అనేక రూపాల్లో ఆరాధిస్తున్నాం. సనాతన ధర్మం, వైదిక ధర్మం, హిందూ మతంలో గొప్పతనం అది. ఇంకా 100 రూపాయలు పుట్టించుకుందుకు అవకాశం ఇచ్చింది మన ధర్మం. ఎందుకని ఇచ్చింది? నాయనా, ఇన్ని రూపాలు నువ్వు దేవుడైనప్పుడు ఆరాధించి ఆ రూపం మాత్రం దేవుడు కాదా? తత్వమసి అహం బ్రహ్మాస్మి, తెలుసుకోవయ్యా. ఈ బొమ్మలు, విగ్రహాలు, దేవుళ్ళు పోయిన వాళ్ళు, ఎప్పుడో పోయిన వాళ్ళు, వీళ్ళందరూ దేవుళ్ళు లేనప్పుడు బతుకున్నావు, ఎదురుగా ఉన్నావు, రక్తమాంసాలతో ఉన్నావు, నువ్వు దేవుడు కాదా? ఆలోచించమేమిటయ్యా? అహం బ్రహ్మాస్మి తత్వమసి. ఈ తత్వం అర్థం అవడం కోసం 100 మంది దేవతల పేర్లు చెప్పారు తప్పితే దేవుడు ఒక్కడేం చెప్పారండి? ఏకమేవ అద్వితీయం బ్రహ్మ వేదం ప్రమాణం. కానీ మనం ఎందుకు ఆ మాయలో పడిపోతున్నాం, బంధాల్లో పడిపోతున్నాం అంటే అహంకారం కారణంగా. ఏషాం ధర్మేణ చ స్పర్ధా తే తేషాం తజ్ఞాన సాధనం తే బ్రాహ్మణా హితో ముక్తాక యాంతి స్వర్గం చ త్రివిష్టపం స్వర్గం యాంతి త్రివిష్టపం. మన పనులు మనం చేస్తున్నాం ధర్మం, కానీ ఎక్కడ బంధాల్లో ఇరుక్కుంటున్నాం అంటే ఏషాం ధర్మేణ చ స్పర్ధ. ఆ ధర్మం విషయంలో, పని విషయంలో మనకు స్పర్ధ ఉంది. స్పర్ధ అంటే రజోగుణం, పోటీ. ఇది జరగాలి, ఇది జరగకపోతే కుదరదు, ఇది లేకపోతే నేను బతకను, అది చేయడం కోసమే నేను పుట్టా, అంత అవసరం లేదు. ఇదే స్పర్ధ అంటే. నేను ఇదే చదవాలి, ఈ ఉద్యోగమే రావాలి, ఆ ఉద్యోగం రాకపోతే నా వేస్ట్, కాబట్టి వీడు చచ్చిపోతాడు. ఆ ఉద్యోగం రానంత మాత్రం నీ జీవితం వృధాయే. ఇంకే ఉద్యోగం నువ్వు చేయకూడదా? ఇంకా 100 పనులు లేవా? 100 మార్గాలు ఉన్నాయే బతకడానికి. అది ఎందుకు చేయాలి? ఒకవేళ ఆ 2వ మార్గం చాలా గొప్పదేమో, అందులో మనం సుఖంగా ఉండడానికే భగవంతుడికి రాకుండా చేసాడేమో, అలా ఆలోచించచ్చు కదా. అదే కదా పాజిటివ్ థింకింగ్ అంటే, అనుకూల దృక్పథం. అందుకే కదండి భగవంతుడు ఇచ్చింది. నాకు ప్రభుత్వ ఉద్యోగం రాలేదండి. ప్రభుత్వ ఉద్యోగం రాకపోవడం నాకు ఎంత మేలైంది అంటే, నేను అవధానిగా, ప్రవచనకర్తగా, హాయిగా, స్వేచ్ఛగా ఉన్నాను ఇవాళ. అందువల్లే ఉన్నాను. నాకు విశ్వవిద్యాలయంలో ఉద్యోగం వచ్చి ఉంటే ఇప్పటి వరకు 61 కాబట్టి నేను పైగా విశ్వవిద్యాలయంలో 65 ఏళ్ళు నేను ఇంకా సర్వీసులో ఉండేవాడిని. తణుకోలేదు, బెణుకోలేదు, ఎక్కడికి రావడానికి వీల్లేదు. గవర్నమెంట్ సేవ అది, జీతం తీసుకుంటున్నాం. నీ ఇష్టం వచ్చిన ప్రొఫెషనల్ చెప్తే డబ్బులు పుచ్చుకోకూడదు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నామండి. అంటే పోనీ మీకు ఉంటున్నారు కాబట్టి మీ అదృష్టమేనా? ఆనందంగా ఉన్నారు కాబట్టి నా అదృష్టమేనా? నా వయస్సు దాటిపోయినా నాకు ప్రభుత్వ ఉద్యోగం రాకపోవడం నాకు మేలే కదా. హాయిగా గొప్ప మేలు చేసి నేను ఆనందంగా ఉన్నా. ఎవరు నన్ను ఆజ్ఞాపించలేరు, ఎవరు నన్ను శాసించలేరు. నేను ఒక చోట ఏదో ప్రిన్సిపాల్ దగ్గర గుమాస్తాగా నేను చేస్తుంటే ఆయన వెళ్ళమంటే వెళ్ళాలి, లేకపోతే మానేయాలి, ఆయన కోపం వస్తుందేమో అని ఆలోచించాలి. ఇప్పుడు నేను ఎవడు శాసించేవాడు లేడు. శాస్తా తస్య మహాదేవి అని దేవీ భాగవతంలో చెబుతారు. అమ్మవారు శాసించాలి, మన ఇంకెవరు లేరు. అంత స్వేచ్ఛగా మనం ఉన్నామంటే కారణం ఆ ఉద్యోగం రాకపోవడం. 35 ఏళ్ళు వయస్సు దాటిపోయి నాకు ఉద్యోగం రాదేమో అని చివరిసారి చేసిన ప్రయత్నం కూడా వృధా అయినప్పుడు ఆ రాత్రి 1 గంటకి ఎంత ఏడిచానో నా భార్య పిల్లలకి తెలుసు, మిగిలిన వాళ్ళకి ఎలా తెలుసు? వాళ్ళకు కూడా తెలియదు లేదని చెప్పారంటే పడుకున్నారు వాళ్ళు. నాలో నేనే ఏడిచాను. అయిపోయింది. తెల్లారితే నా వయసు దాటిపోతుంది, నాకు ఇంతవరకు రాలేదు, ఉద్యోగం రాదేమో. అప్పటికి ఉద్యోగం కోసం 5-6 కాలేజీలు మారాం, ప్రైవేట్. ఇంకెన్ని మారాలో జీవితం. ఆ ఏడుపు అమ్మవారు ఆలకించింది. నీకెందుకు రావని, నీకు ఏం జీవితం నిర్ణయించానో నీకేం తెలుసురా? నీ మాటలు కొన్ని వేల మంది వినే యోగం ఉంటే నీకు ఉద్యోగం ఎందుకు పని లేక, నేను అందుకని సద్యోగం ఇస్తానని చెప్పింది ఆవిడ. ఇచ్చి ఆ ఉద్యోగంలో ఉంటే ఈ మాటలు వేల మంది వింటారండి, విద్యార్థులు వింటారు. వాడు కూడా వస్తే వింటాడు, లేదా పోతాడు. నేను రానట్టు హాజరేసుకోండి సార్ అంటాడు, పోతాడు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎంత స్వేచ్ఛ ఉందో మీకు తెలియదా? ఇదో వాళ్ళు అంటారు కానీ వాళ్ళకు ఉన్నది ఏమిటో అసలు పాఠం చెప్పే పని చెప్తే అన్ని పనులు ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళ బాధ వాళ్ళది. పాఠం చెప్పలేరు, అన్ని పనులు ఉంటాయి. మిగిలినవన్నీ చేసేసి డిఈ వాళ్ళని కాకా పట్టేస్తే అయిపోయినట్టే. వాడికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఇస్తారు. ఈయనప్పుడు పాఠం చెప్పలేదు అసలు. ఉత్తమ ఉపాధ్యాయుడు అంటే పాఠం చెప్పినవాడు, డిఈఓ చుట్టూ తిరిగేవాడు, లేకపోతే అధికారుల చుట్టూ తిరిగేవాడు. ఎందుకు వచ్చిన ఉపాధ్యాయుల పరిస్థితి అలాగా? అలా ఉంది. ప్రభుత్వాలు, రాజకీయాలు అలా ఉన్నాయి. ఏ ప్రభుత్వాలు మారినా దీనికి పరిష్కారం లేదండి. వాళ్ళని అనక్కర్లేదండి. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పాలని ఉందండి వాళ్ళకి. మనం వేరే పనులు ఏమీ చెప్పకుండా కేవలం పాఠం చెప్పండి అని చెబితే ఖచ్చితంగా బాగా చెప్పి కూడా నా సోదరులు కొన్ని లక్షల మంది ఉన్నారండి. ప్రభుత్వ పాఠశాలలో లక్షల మంది ఉన్నారండి, చెప్పడానికి సిద్ధంగా ఉన్నారండి. వాళ్ళు ఏడుస్తున్నారండి. నిజంగా నాకు తెలుసమ్మా, నా సోదరుల దుఃఖం నాకు తెలుసు. మమ్మల్ని పాఠాలు చెప్పనట్లేదు, ఆ పని ఈ పని చెబుతున్నారు ఎంతసేపు. అదే అడుగుతారు ఎంతసేపు.
ఒక పాఠం ఉపాధ్యాయుడు గొప్పగా చెప్పినప్పుడు ఆ రోజు ఆ 45 నిమిషాలు గంట పాఠం చెప్పి బయటికి వెళ్ళినప్పుడు ఉండే తృప్తి అండి, ₹1,00,000 జీతం తీసుకున్నా మా ఉపాధ్యాయ జాతికి ఉండదమ్మా. ఖచ్చితంగా ఆ వృత్తి ధర్మం చేసినప్పుడే మాకు. నేను ఉపాధ్యాయుడిగా 30 ఏళ్ళు బతికిన వాడిని కాబట్టి చెబుతాను. ఆ రోజు మాకు కలిగే సంతృప్తి ₹1,00,00,000 ఇంక్రిమెంట్ ఇచ్చినా మాకు కలగదు. అంటే ఎవరి జీవితం ఎలా నిర్దేశించారో అమ్మవారికి తెలుసు. శాస్త్రాతస్య మహాదేవి నాకం జానామి శత్రుతాం అంటాడు దేవీ భాగవతంలో సుదర్శన చక్రవర్తి. నాకెవరు శత్రువులు లేరండి, ఎవరైనా నన్ను శత్రువుగా భావిస్తే అమ్మవారు చూసుకుంటుంది ఆ విషయం అంటాడు. చూసుకుంది ఆవిడ, నేను ఎవరిని భావించట్లేదు అలా అన్నాడు ఆయన. అటువంటి ధైర్యంతో మనం ఉండాలి. భక్తి అంత జ్ఞానం కలిగిస్తుంది. కాబట్టి పనుల విషయంలో స్పర్ధ పనికిరాదు. అంటే ఇది అవ్వాలి, ఇలాగే అవ్వాలి, ఈ ఉద్యోగమే రావాలి, ఏమైనా సరే నేను ప్రేమించిన వాడు నాకు దక్కాల్సిందే. దక్కడమ్మా, ఏం చేస్తా, ఇంకోటి దక్కుతాడు, దక్కిన వాడిని చేసుకో. ఈ పట్టుదలనే మొత్తం జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. లేకపోతే ఇంకా మగాళ్ళైతే ఎలా చెప్తున్నారు, నాకు దక్కని వాళ్ళు ఎవరికీ దక్కడానికి వీళ్ళ, ఇంతకంటే పైశాచికం లేదు. ఇంకా సమాజంలో ఈ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయో చూడండి. అదే చెబుతున్నాడు సనత్సుజాతుడు. తేషాం ధర్మేణ చ స్పర్ధ తేషాం తజ్ఞాన సాధనం. మీ ధర్మాలు నిర్వహించే విషయంలో పట్టుదలకి పోకండి, రజోగుణానికి పోకండి. నువ్వు చెయ్యాలి కాబట్టి చెయ్యవయ్యా, దానికి ఏముంది. దాతవ్యమైతే యద్దానం, ఇవ్వాలి కాబట్టి ఇయ్యి. కర్తవ్యమైతే యత్కృతం, చెయ్యాలి కాబట్టి చెయ్యి, మాట్లాడాలి కాబట్టి మాట్లాడు. అంతకంటే దేనికి? ఏదో నువ్వు ఒక్కడివే చేసినట్టు ఇంకెవరూ చేయనట్టు ఎందుకు ఇవన్నీ? ఈ స్థితి ఉందే నిరాసక్త స్థితి అంటారు దీన్ని. దాన్ని నిర్లేప నిర్మల నిత్య అంటే అది లేపనం పూసుకోక, ఊరికే లేపనం పూసుకోక. పెదవులకు ఏమీ రాయొద్దు, ఉన్న పెదవులు అలాగే ఉండనే అంటే పెదవులు చాలా అందంగా ఉంటాయి. దానికి లిప్స్టిక్, స్టిక్ లిప్పు, 100 లిప్పులు పూసాక ఇంకా అవి పనికిరావు. ఇంకా గూటి బిళ్ళ ఆడుతూ ఉంటే బెల్ల ఉంటుంది, అలా తయారవుతాయి. ఎందుకంటే దాని పేరు లిప్స్టిక్. వాడు పూజగా లిప్పు స్టిక్ అయిపోతుంది. కంపెనీ వాడే పెట్టాడు ఆ పేరు, వాడే చెబుతున్నాడు ఆ పేరు. మనం అది మానవయ్య, ఇది బాగుందా, ఇంకోటి కావాలా. మొత్తం హ్యాండ్ బ్యాగ్ నుండి లిప్స్టిక్లే ఉంటాయి. ఎక్కడ చెరిగిపోతుంది, ఏమిటి ఏందమ్మా చెరిగిపోతే ఎవరైనా పెదవి కోసేశారా? ఉన్నదేదో ఉంది, దాన్ని ఉంచరాదా, ఊరికే పోస్తావు ఇలాగా. మళ్ళీ అమ్మవారి నామాలు చదివి నిర్లేప, ఆ నిర్లేప అంటే అదేనమ్మా లిప్స్టిక్ పూయకపోవడం. ఏ లేపనం రాయిదేవిడ. ఈ నామం చదివితే ఫలితం ఏమిటని అడుగుతాను తప్పితే కానీ లిప్స్టిక్ పూయడం మానమ్మ. పైగా లిప్స్టిక్ పూసుకునే నిర్లేప, ఆవిడ కూడా నవ్వుతున్నాడు. పూసుకునే ముందు నిర్లేప అంటుంది, దుంపదగా అంటుంది. ఏ చర్యలు మనం మానం, ఏ పద్ధతులు మనం మార్చుకో. అమ్మవారు మాత్రం మనం కరుణించాలి. అమ్మవారు లోకుగా ఉంది ఇక్కడ. ఈ తీవ్ర పరిణామాలతో ఆలోచిస్తేనండి మనుషులు మారితే. ఒక్క క్షణం చాలు మారడానికి, ఒక క్షణం చాలు. మీ అంతటా మీరు ఆలోచించాలి. నేను చెప్పడం వల్ల కాదు, నా మీద గౌరవంతో కాదు, నా మీద ద్వేషంతోనూ కాదు. మీ అంతటా మీరు ఆలోచించాలి. యశాం ధర్మేణ చ స్పర్ధ తేషాం జ్ఞాన సాధనం. మీరు మీ పనుల విషయంలో పట్టుదలకి పోకుండా ఎలా నిరాడంబరంగా ఎలా ఉండాలో అలా ఉంటే ఖచ్చితంగా జ్ఞాన సాధనం. మీ అంతా మీరే జ్ఞానాన్ని పొందుతారు. తే బ్రాహ్మణ ఇతో ముక్త. బ్రాహ్మణులు అంటే క్యాస్ట్ కాదు, ఇక్కడ బ్రాహ్మణ సంఘం కాదు, బ్రహ్మజ్ఞానుడు. జ్ఞానం అలాగే కలుగుతుంది. ఇతో ముక్త, ఇక్కడే ముక్తులు వాళ్ళు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అన్నాడు. అంతేకాదు స్వర్గం యాంతి త్రివిష్టపం. వాళ్ళ కోసం పుణ్యలోకాలు దివ్యలోకాలు ఎదురు చూస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇటువంటి పుణ్యాత్ముడు అక్కడ అడుగు పెడితే అక్కడ సుగంధాలు వేస్తాయి ఖచ్చితంగా. వాడు ఒకవేళ పొరపాటున నరకంలోనే చూడడం కోసం ఊరికే అడుగు పెడితే ధర్మరాజులాగా అక్కడ మొత్తం సుగంధాలు వేస్తాయి. నరకంలో ఉన్న పాపాత్ములందరూ ధర్మరాజు అడుగు పెట్టగానే ఎవరో మహానుభావుడు వచ్చారు, ఆయనకి ఇప్పుడు చాలా సుఖంగా ఉంది, మాకు ఎవరో పొడుస్తున్నారు, తంతున్నారు, చంపేస్తున్నారు, పట్టుకుని సోలాలు పెట్టి పొడుస్తున్నారు, నూనెలో ముంచి వేయించేస్తున్నారు. ఆయన ఎవరో మహానుభావుడు వచ్చాడు, 10 నిమిషాలు అయింది, ఎప్పటి నుంచి సుగంధాలు వీస్తున్నాయి, మాకు చల్లగా ఉంది, కాసేపు ఆయన ఎక్కడే ఉండమనండి అంటే దేవదూతలు ధర్మరాజుకి చెప్పారట ఆ విషయాన్ని. నువ్వు ఉండడం వల్ల నరకంలో వాళ్ళ బాధలన్నీ తగ్గాట, నువ్వు ఇక్కడ ఉంటావా అంటే మరి అవన్నీ నేనేం చేయాలి, నాకు అవన్నీ పొడుస్తున్నట్టే ఉంది అన్నాడు ఆయన. ఆయనకి అవన్నీ పొడుస్తున్నట్టే ఉంది. క్షణం ఉండలేక వెళ్ళిన కర్ణుడిని ద్రౌపదిని చూడడానికి వచ్చాడు పాపం అక్కడికి. ఆయన మా అన్నుడు, మా అన్నగారు, మా అమ్మ మాకు అన్యాయం చేసింది, కర్ణుడికి అన్యాయం జరిగింది, పాపాత్ముడిని అర్జునుడిని కర్ణుడిని చంపే వరకు నిద్రపోనీయలేదు, చంపేవా అని అడిగి చంపించేశా. నాకంటే అన్నగారు కదా, నాకంటే ముందు పుట్టాడు కదా, రాజ్యం అయింది కదా, నేనేమన్నా రాజ్యం వెళ్ళడానికి. కర్ణుడికి ఎంత అన్యాయం జరిగింది, నా కర్ణుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఆయన చేసిన పనులన్నీ నీకు తెలియవయ్యా, ప్రస్తుతం నరకంలో ఉన్నాడు, రూమ్ నెంబర్ 5 అని చెప్పారు. ఎందుకంటే ఈ పాపాలన్నీ పంచేంద్రియాల కారణంగా చేస్తాం కాబట్టి రూమ్ నెంబర్ 5 అన్న. అక్కడికి వెళ్ళి కర్ణుని చూసేసరికి గిజగిజలాడిపోయాడు. అయ్యో మహానుభావుడు దాన ధర్మాలు చేశాడు, ప్రాణాలకు తెగించి కవచకుండలాలు ఇచ్చేశాడు. అటువంటి ఆయన కవచం ఇచ్చినాము నువ్వు చూసావు, వేరే పనులు నువ్వు ఎక్కడ చూసావు, సీసీ కెమెరాలు మేము పెట్టామని చెప్పారు. వేరే పనులు చాలా ఉంటాయి, మరి మంచివాడు అనుకుంటే అలాగా అదొక్కడే సరిపోయింది ఏమిటి. ఆ పుణ్యం వేరే తర్వాత అనుభవిస్తాడు, ఈ నరకమే చూడలేకపోయాడు పాపం. ద్రౌపది ఎంతమంది ఎంత మహాసాధ్వి, ఎంత మహాతో తట్టుకుంది ఆవిడ.
ఆవిడ ఇలా నీకు తెలియదయ్యా. ఆవిడ మనసులో అనేక రకాల రాగద్వేషాలు ఉన్నాయి, ఆ ఫలితాలు ఆవిడ అనుభవిస్తుంది. వీళ్ళు పైగా విచిత్రం చూడండి, ఈయన అదే శరీరంతో వెళ్ళాడు స్వర్గారోహణ పర్వంలో. ఈ శరీరం భూమి మీద ఏ శరీరంతో తిరిగాడు, ఆ శరీరంతో వెళ్ళాడు. వాళ్ళకి ఈయన ధర్మరాజుని తెలియదు, ధర్మరాజుకు వాళ్ళు ఎవరో తెలుసు. ఎందుకో తెలుసా? ఆశ్చర్యం. సరిగ్గా సనస్సు జాతీయం మాటే. దేహాత్మ భావన ధర్మరాజుకి పోలేదు, అందుకే వాళ్ళందరినీ గుర్తుపట్టాడు. వాళ్ళు వేరే దేహాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు గుర్తుపట్ల. మొత్తం అంతా అలవాటే. కృష్ణమూర్తి గారు చెప్పిన మాటే, నువ్వు అలవాటు పడ్డావు. వాడిని కనుడండానికి వీడిని ద్రౌపదండానికి అలవాటు పడ్డావు, అందుకే వాళ్ళు అలా కనపడుతుంది. అంతా అలవాటే. ఇదే దేహంతో వెళ్ళడం వల్ల ఆ బంధాలే గుర్తుండి వాళ్ళందరూ ఆయనకి దొరికారు. వాళ్ళకి ఆ దేహాలు పోయాయి, వాళ్ళు వేరే దేహాలతో శిక్షలు అనుభవిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ధర్మరాజు ఎవరో తెలియదు. కానీ ఏమన్నారు అంటే, ఆయన ఎవరో మహానుభావుడు వచ్చాడు, మాకు బాగుంది, కాస్త ఉండమనండి అన్నాడు. వాళ్ళు ఉండమంటే ఉంటారా, వీళ్ళు బొమ్మంటే పోతాడా? ఆ 5 నిమిషాల నరకం కూడా ఆయనకి ఎందుకు చూపించాల్సి వచ్చింది? భగవంతుడు ఎవరిని క్షమించరండి. బహుశా నదుల్లో మునిగితే పాపాలు పోతాయని ధర్మరాజుకి నమ్మకం లేదేమో, పోగొట్టుకోలే. ద్రోణుణ్ణి చంపడానికి అబద్ధవాడిన పాపానికి ఆయన 5 నిమిషాల నరకంలో పెట్టారమ్మా. మనం ధర్మరాజు కంటే గొప్పవాళ్ళమా ఆలోచించండి. ఎక్కడికి పోదు గురు హత్య దోషం. హత్య సమస్య కాదు, ఆయన యుద్ధం చేశాడు, చంపడం తప్పు కాదు. అబద్ధం ఎందుకు ఆడావు? పరిస్థితుల వల్ల ఆడారు. బాగుంది, ఇవి కూడా పరిస్థితులు ఇద్దా, ఓసారి పొడుస్తాం అంతే. ఎక్కువ పొడవ, ఒకసారే మళ్ళీ తీసేస్తాం. పొడుస్తూనే మళ్ళీ గుడ్డ పెట్టి తుడుస్తూ ఉంటాం కూడా. తడిగుడ్డతో గొంతు కోయడం అంటారే అని 5 నిమిషాలండి పెట్టారు ధర్మరాజుని. గురువుని చంపడానికి అబద్ధం ఆడినందుకు. మనం ఆడిన అబద్ధాలకి, మనం పెట్టుకున్న అక్రమ సంబంధాలకి, మనం చేసి సంపాదించిన అక్రమ ఆస్తులకి ఎన్ని జన్మలు నరకంలో పడి ఏడుస్తామో ఆలోచింతురుగాక. ఇప్పుడు ఇంకో చిత్రమైన ప్రశ్న వేశాడు. ఇంతమంది ఇన్ని నరక బాధలు ఉన్నాయి అని తెలుసుంటూ కూడా పాపాలు ఎందుకు చేస్తున్నారండి అన్నాడు. చాలా ప్రశ్నలు వేశాడు ధృతరాష్ట్రుడు మన గురించే. పాపం పత్రికల వారు చూడండి, ఒక్కొక్కరు పెద్ద మనుషులు కనపడినప్పుడు ఏవో రకరకాల ప్రశ్నలన్నీ అడుగుతారు. మన్నాడు పత్రికలో చదువుతుంటే నాకు ఆ పత్రికా విలేకరులను చూస్తే దండం పెట్టబుద్ధి అవుతుంది. అవి ఎంత కష్టపడ్డారు. పైగా ఒక్కొక్క నాయకుడిని ఒక్కొక్క ప్రశ్న అడిగితే వీడిని చెంప మీద కొడతాడేమో తెలియదు, అటువంటి ప్రశ్న అయినా అడుగుతాడు. ఏమైనా సరే ఆయన చెప్పింది ఏదో రాస్తాడు. ఒకవాడు విసుగపడితే విసుక్కున్నారని రాస్తాడు. ఎంత ఓపిక ఉండాలి పత్రికా విలేకరిగా ఉండాలంటే. అసలు చాలా ఎక్కడెక్కడికో వెళ్ళాలి, తిరగాలి, నానా ఇబ్బందులు పడాలి. పైగా కొన్ని నిజాలు రాస్తే ప్రాణాలు ఉంటాయో పోతాయో తెలియదు, అంత సాహసం చేస్తారన్న మహానుభావులు. అవి చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఇన్ని ప్రశ్నలు. అలాగే ధృతరాష్ట్రుడు కూడా ఒక విలేకరిలాగే ఆయనకు అవసరమైనా కాకపోయినా అడిగేశాడు. ఇంత తెలుసుండి కూడా, గరుడ పురాణంలో ఉండి కూడా, ఇన్ని శిక్షలుండి కూడా, ఇన్ని పురాణాల్లో ఇలా ఉండి కూడా మనుషులు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారంటే ఒక్కటే కారణమయ్యా, రెండో కారణం ఏం లేదయ్యా. యో ఆత్మానమన్యథా సంతమాత్మానం ప్రతిపద్యతే, యో అన్యథా సంతమాత్మానం ఆత్మానం ప్రతిపద్యతే, యో అన్యథా సంతమాత్మానం అన్యథా ప్రతిపద్యతే, కిం తేన న కృతం పాపం చోరేణ ఆత్మాపహారిణా. ఒకే ఒక్క కారణం ఉందయ్యా, ఆత్మజ్ఞానం లేకపోవడం అనే ఒకే ఒక్క కారణం మనుషుల చేత ఇన్ని పాపాలు చేయిస్తుంది. నేను శరీరాన్ని అనుకునే భావనే ఇన్ని పాపాలు చేయిస్తుంది. అది ఎవరు పోగొట్టుకుంటారు? ఎవరి శరీరాన్ని ఎవరు తొలగిస్తారు? చర్మం ఉలిచేస్తే మాత్రం అది పోతుందా? మనస్సు ద్వారా మనం గ్రహించాలి. ఇందాక చెప్పిన నీడ, అద్దంలో ప్రతిబింబం, కలలో శరీరం, అలాగే ఇప్పుడు ధరించిన శరీరం, ఈ శరీరాల మధ్యలో ఉండే తేడా అర్థమైతే ఈ శరీరం మనం కాదని అర్థమవుతుంది. అప్పుడు ఈ శరీరం గురించి, దీని భోగాల గురించి మనం ఆలోచించం ఎక్కువ. వచ్చిందేదో, పెట్టిందేదో తింటాం, వచ్చిందేదో అనుభవిస్తాం. ఇంకేదో కావాలి అని అనుకో. ఇంకేదో కావాలి అనుకోకపోతే, ఎవరు సొమ్ము హరించాలనుకోకపోతే పాపం ఎందుకు చేస్తామండి అసలు? అందుకని చెబుతున్నాడు దానికి ఉపాయం. సులభమా కష్టమా అంటే చేయడాన్ని బట్టి ఉంటుంది. యో అన్యథా సంతమాత్మానం అన్యథా ప్రతిపద్యతే. అసలాత్మ వేరే ఉండగా దేహాన్నే ఆత్మ అనుకుంటున్నాడే. నేను అనగానే లేచి శరీరం నిలబడుతోంది కాబట్టి నేనంటే శరీరమే అని మాట్లాడుకుని అలాగే ఆలోచిస్తున్నాడే అన్ని విషయాలు. కిం తేన నకృతం పాపం, వీడు చెయ్యని పాపం అనేది ఉంటుందా అన్నాడు. ఇప్పుడు ఆలోచించండి, అందరం స్త్రీ పురుషులు, కులభేదం, మతభేదం ఏది ఎక్కర్లేదండి. మనం పుణ్యం చేసినా పాపం చేసినా శరీరం కోసమేనా కాదా? శారీరక భోగాల కోసమా కాదా? అసలు పోనీ పుణ్యాలు పక్కనట్టండి, తప్పు పని మనం చేస్తున్నామంటే శరీరానికి ఏదో సుఖం
అది స్పర్శ సుఖమో, శబ్ద సుఖమో, రూప సుఖమో, ఏదో ఒకటి, శబ్ద స్పర్శ రూపరస గంధాలు ఏదో ఒకటి మన శరీరానికి తగులుతోందండి. అంతే కదండి. పెళ్ళైన వాడు ఒకడున్నాడు, భార్యతో సుఖంగా ఉన్నాడు, 2 పిల్లలు కూడా ఉన్నారు, పెళ్ళై 10 ఏళ్ళు కూడా అయింది. ఆయన వయసు అప్పటికే 45 ఏళ్ళు దాటింది. ఈ పెద్ద మనిషి ఎవరినో ఒక ఆవిడను చూశాడు, ఆయనకి మళ్ళీ ఈ దివ్య సుందర్లా కనపడింది. ఇప్పుడు 45 ఏళ్ళకి ఈ జబ్బుని ఏమనాలే? ఏ డాక్టర్, ఏ వైద్యుడు తగ్గిస్తాడు ఈ జబ్బుని? పైగా ఏమంటాడు ఈయన, అస్సలు ఆ ఫిగర్ వేరేని అంటాడు. ఆ ఫిగరు వీడికి షుగర్. ఇక్కడ నీకు 2 పిల్లలు ఉన్నారా? 2 పిల్లలకు కూడా ఓ 10 ఏళ్ళు ఉన్నాయా? నీ ఆడపిల్ల నీ మగపిల్లడు ఇలా ప్రవర్తిస్తే నువ్వు తండ్రిగా నువ్వు సమర్థిస్తావా? మరి నీ బుద్ధి ఎందుకు మారింది? పెళ్ళాన్ని లోకు కట్టావా? పైగా ఎప్పుడైనా వాడికి తెలిస్తే నువ్వు నోరు మూసుకో అని పైగా మా బోటిగాళ్ళకి ఫోన్ చేసి భార్యలు ఎప్పుడూ భర్తల్నే అనుసరించాలని చెప్పాలని చెప్పాడు నాకు. ఎందుకో నేను చెప్పనని చెప్పాను. నేను భార్యను ఎప్పుడు భర్తల్నే అనుసరించాలి, ఇంక వేరే చెప్పవక్కర్లేదుట, తప్పవక్కర్లేదుట, ఏమక్కర్లేదుట. భర్తను అనుసరించేస్తే ఆవిడ ఏమిటి వచ్చేస్తున్నాడు? భర్త దుర్మార్గుడు అయితే ఏం చేయాలి చెప్పండమ్మా? అలా ఎక్కడా ధర్మశాస్త్రాల్లో లేదమ్మా. మహిళలకు చెబుతున్నా, దుర్మార్గుల్ని అనుసరించవలసిన అవసరం లేదు. నిలబెట్టి ప్రశ్నించండి, నిలబెట్టి కడిగేయండి, అన్నం పెట్టమని చెప్పండి. అప్పుడు కానీ సమాజం మారదండి. దుర్మార్గుడైన భర్తను భార్య అనుసరించాల్సిన అవసరం లేదండి. అలా ఏ శాస్త్రంలో లేదండి. అనారోగ్యవంతుడైతే అనుసరించమన్నారు, అది వేరు, అది ధర్మం. భార్యగానే అంతే. అది అనారోగ్యం వచ్చిందని భార్యను వదిలేస్తామా? దుష్ట భార్యనేమో వదిలేయాలా? దుష్ట భర్తను నెత్తివి పెట్టుకుంటారా? దుష్టత్వం ఉన్నాక ఎవరికైనా ఒకటి, దుష్టత్వానికి ఆడతనం మగతనం ఉంటాయా? దీనికి మళ్ళీ పాతివ్రత్యం అని ఒక కవరదోడి గారు ఇక్కడ, ఓ నైటి పాతివ్రత్యం. అలా అనుసరిస్తే పాతివ్రతం, అలా అయితే పతివ్రతం కూడా ఉండాలి కదా. దుర్మార్గులైన భార్యను కూడా అనుసరించమనండి. ఆ తేడా ఎక్కడుందమ్మా? లేదమ్మా పురాణాల్లో. కల్పితం ఇది, పురుషాహంకారంతో కల్పితం. ఒక మొగాడిగానే చెబుతున్నా, పురుషాహంకారంతో కల్పితం, పాటించాల్సిన అవసరం లేదు. అందుకే లోకం చెడిపోతుంది పూర్తిగా. అడగవలసిన వాడిని అడగాల్సిందే, ఆడదైనా సరే మొగాడైనా సరే. మొగాడు ముందు అక్రమ సంబంధం పెట్టుకుంటే భార్యను గుర్తుపెట్టుకుంటామా, మొగాడిని అడగండి ముందు. అదే వత్తో నా మొగుడిని వద్దమ్మా, ఆవిడ కూడా నీలాంటి ఆవిడే, వద్దు, ఆవిడ మీద కోపవద్దు, ముందు వీడిని అడుగు కడిగాయి. తప్పు వీడిదా ఆవిడదా? వాళ్ళని తిడతారని ఆడాళ్ళు ఎంత అమాయకులు, వీడిని చక్కగా అన్నం పెట్టేస్తారని వీడికి. నా మొగుడు బంగారు కొండ, మరే ఎన్ని గనులతో పాడు నీకేం తెలుసు? నేను ఇంట్లో తిన్నగా ఉండగా 2 పిల్లలు ఉండగా నువ్వెందుకు ఇలా ఉన్నావురా సన్నాసి అని మొగుడిని అడగడం మానేసి ఆవిడ మీద ఎందుకండి కోపం? తప్పంతా ఆవిడదేనా? ఇందేం లేదా? ఆడ మొగ తారతమ్యం పుణ్యపాపాల దగ్గర ఉండదండి. యమధర్మరాజుగా ఆ భేదం తెలియదండి. వ్యభిచారం అన్నాక ఆడది చేస్తే ఒక శిక్ష, మొగాడు చేస్తే ఒక శిక్ష ఉండదండి. ఈ దేశంలో సీతాదేవిని ఎలా ఆరాధిస్తామో రామచంద్రమూర్తిని కూడా అలాగే ఆరాధిస్తాం. ఇద్దరిని కలిపి, ఇద్దరు ఆ నియమానికి కట్టుబడి ఉన్నారు కాబట్టి దంపతుల్లో సీతారాముల్లా ఉండాలంటాం మనం. ఒకటే లెక్క. 2 రకాల ధర్మాలు ఉండవండి. అలాగా శారీరక భేదాలను బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి కొన్ని బాధ్యతల్లో తేడాలు ఉండొచ్చు. దానికి ఉంది. పిల్లల్ని కనడం అంటే ఆడవాళ్ళు కంటారు, మగవాళ్ళు ఎలా కంటారు? కాబట్టి కన్నవాళ్లే ఎక్కువ బాధ్యత వహించి పెంచడం కూడా ధర్మం. మేమే పెంచాలా అనద్దమ్మా, మొగాడు పెంచిన బిడ్డ కుదరదమ్మా. అది వాడి గడ్డం ఎలా ఉందో ఆ బిడ్డ కూడా అలాగే ఉంటాడు. చేతకాదు, ఎందుకంటే వాడు కడుపులోంచి పుట్టలేదు, వాడికి అంత మమకారం పుట్టదు. కడుపులో పేగు బొడ్డుతాడు కొయ్యకపోతే ఇప్పటికీ తల్లిని పట్టుకుని వేలాడాల్సిన వాళ్ళమేనండి. పైగా తల్లి బిడ్డల మధ్యలో అనుబంధం ఎందుకు ఉంటుంది? అమ్మ అమ్మ అని ఎందుకు అడుగుతాం ప్రతి సభలో? ఆ అనుబంధం ఎటువంటిదంటే, వీడు అమెరికాలో ఉండే, ఆస్ట్రేలియా ఉండేనమ్మా, వాడి కడుపు నొప్పి వస్తే మీరు చాలాసార్లు అనుభవానికి తెచ్చుకుని ఉంటారని చెప్పక్కల్లా, ఎవరికి వారే ప్రమాణం. నీ బిడ్డకి అమెరికాలో ఉన్నవాడు కడుపు నొప్పి వచ్చేదైనా విలవిల్లాడుతుంటే ఇక్కడ తల్లి కడుపులో ఏదో అనిపిస్తూ ఉంటుందమ్మా. చాలా మందికి అనిపించారు, చాలా మంది.